ప్రైజ్ ది లార్డ్. దేవుని వాక్యం చదువుకొని ప్రభు మహాకృపలో ఆయన అనుగ్రహించిన భారము వర్తమానం, దేవుడు ఇచ్చిన భారాన్ని బట్టి ఈ రీతిగా ఫేస్బుక్ లైవ్ ద్వారా నెలకొక వర్తమానం, దేవుని సేవకులుగా మనం నెలకొక వర్తమానాన్ని విని మేలు పొందాలి. నా వంతుగా దేవుడు ఆ రీతిగా సేవకుల మధ్య ఈ రీతిగా వాడుకోవాలని నన్ను ప్రేరేపిస్తున్నాడని నేను గ్రహించినప్పుడు, లేకపోతే భారం కలిగి ఉండగా ఈ రీతిగా మనము నెలకొకసారి చివరి సోమవారం, ఇది రెగ్యులర్గా దేవుని కృపలో రెగ్యులర్గా ఎప్పుడు ప్రతి నెల చివరి సోమవారం సేవకులకు ఒక వర్తమానం, సేవకులకు కుడికలాగా సేవకులకు ఒక వర్తమానం ఉంటుంది, దైవజనులకు. అది గమనించండి. మీ స్నేహితులకు, తోటి సహోదరులకు, దైవజనులకు మీరు తెలియచేయండి. మీకు అభ్యంతరం లేకుంటే వినొచ్చు, అభ్యంతరం లేకుంటే వినొచ్చు. ఆసక్తి అవకాశం ఉన్నవారు వినవచ్చు. తిరిగి ఫేస్బుక్లో ఫీడ్ అయి ఉంటుంది. తదుపరి లైవ్ తర్వాత కూడా చూడవచ్చు. లింక్ ఎవరికైనా పంపితే కూడా వారు కూడా మేలు పొందుతారు. తిరిగి ఈ మెసేజ్ యూట్యూబ్లో కూడా పెట్టడం జరుగుతుంది. తర్వాత ఒక రోజులో కొద్ది సమయంలో కనుక యూట్యూబ్లో కూడా చూడవచ్చు. నేనేదో గొప్ప సేవకుని, నేనేదో పరిపూర్ణుని అని పరిపూర్ణత వైపు సాగుతున్నాం అందరం. నేను ఆ రీతిగా మీ మధ్యకు రావట్లేదు. దేవుడిచ్చిన భారాన్ని బట్టి కొన్ని తలంపులు, దేవుడిచ్చిన తలంపులు పంచుకోవడానికి మీ మధ్యకు వచ్చారు. పరిశుద్ధులు అత్యంతని గొప్ప అనుభవం ఉన్న సేవకులు అందరూ ఉన్నారు. దేవుడు ఆయన ప్రేరేపించగా నేను ఊరుకోలేక ఈ రీతిగా ఈ విధంగా కూడా ఈ పరిచర్య జరిగించాలని నేను ముందుకు వచ్చాను దేవుని కృపలో. కనుక ప్రార్థన చేయండి. తిరిగి అనేకులు విని మేలు పొందలాగా కూడా ప్రార్థనలు జ్ఞాపకం చేస్తాం. మంచిది. దేవుని వాక్యం చదువుకొని మనము ప్రార్థన చేస్తాం. 90 minutes మెసేజ్ ఉంటుంది. 90 నిమిషాలు వర్తమానమే. కనుక గంటన్నర 90 నిమిషాలు. కనుక మనము ఎందరికో బోధిస్తున్నాము, దేవుని బోధన అందిస్తున్నాం. కనుక మనకు అవసరం వాక్యం బోధ. కనుక మనం జాగ్రత్త కలిగి విందాం, సరిగా స్పందిద్దాం. మంచి పేతురు పత్రికలో మొదటిగా తిమోతి పత్రికలో మనం చూసినప్పుడు మొదటి పత్రిక 3వ అధ్యాయము 1 నుండి 7 వచనాలు, తర్వాత తీతు పత్రిక 1వ అధ్యాయం 7 నుండి 9 వచనాలు మనం చదువుకుంటే ఇక్కడ కొన్ని దేవుని సేవకులకు ఉండాల్సిన యోగ్యతలు మనం చూస్తాము. తిమోతి పత్రికలో 14, తీతు పత్రికలో ఒక 8, మొత్తం కలిపి ఒక 24 విషయాలు ఈ చోట పౌలు ప్రస్తావించారు. కనుక ఈ విషయాలను మనం ధ్యానిస్తున్నాం. దైవజనుని యోగ్యతలు అనే అంశం మనం ధ్యానం చేస్తున్నాం. మంచిది. మరొకసారి నేను చదువుతాను. తిమోతి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 1 నుండి
నేను చదువుతాను, జాగ్రత్తగా గమనించండి. ఏడు వచ్చిన ఎవడైనా అధ్యక్ష పదవి ఆశించిన ఎలాంటి వాడు దొడ్డ పనిని అపేక్షించుచున్నాడన్న మాట నమ్మదగినది. అధ్యక్షుడకు వాడు నిందారహితుడును, ఏకపత్ని పురుషుడును, మితానుభవుడును, స్వస్థ బుద్ధి గలవాడును, మర్యాదస్తుడును, అతిథి ప్రియుడును, బోధింపదగిన వాడునై ఉండి మద్యపానీయు పొట్టువాడును కాక సాత్వికుడును, జగడమాడని వాడును, ధనాపేక్ష లేనివాడునై సంపూర్ణ మాన్యత కలిగి తన పిల్లలను స్వాధీనపరచుకొనుచు తన ఇంటి వారిని బాగుగా వాడునై ఉండవలను. ఎవడైనా తన ఇంటి వారిని ఏలనేరకపోయినలా తన దేవుని సంఘమును ఎలా పాలించింది? అతడు గర్వాంధుడై అపవాదికి కలిగిన శిక్షా విధికి లోపడకుండానట్లు క్రొత్తగా చేరినవాడై ఉండకూడదు. మరియు అతడు నిందల పాలై అపవాది ఊరిలో పడిపోకున్నట్లు సంఘంలోకి వెలుపటి వారి చేత మంచి సాక్ష్యము పొందినవాడై ఉండవలెను. తర్వాత తీర్పతులు 1వ అధ్యాయం 7-9 వచనాలు చదువుతాను. తీతు 1:7-9. ఎందుకనగా అధ్యక్షుడు దేవుని గృహ నిర్వాహకుని వలె నిందారహితుడై ఉండవలెను. అతడు స్వేచ్ఛాపరుడును, ముక్కోపియు, మద్యపానియు, కొట్టువాడును, దుర్లాభము అపేక్షించువాడును కాక అతిథి ప్రియుడును, సజ్జన ప్రియుడును, స్వస్థబుద్ధి గలవాడును, నీతిమంతుడును, పవిత్రుడును, ఆశానిగ్రహం గలవాడునై ఉండి తాను హితబోధ విషయమై జనులను హెచ్చరించుటకును ఎదురాడు వారి మాట ఖండించుటకును శక్తి గలవాడన్నట్లు ఉపదేశము అనుసరించి నమ్మదగిన బోధను గట్టిగా చేపట్టుకున్నవాడునై ఉండవాలి. నమ్మదగిన బోధను గట్టిగా చేపట్టిన వాడై ఉండవలెను అని మనం చూస్తాం. మంచి ప్రార్థన చేసుకొని దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. దైవ తండ్రి, చెవుగల దేవా, మీ పరిశుద్ధమైన పాదాల వందనాలు, స్తోత్రాలు నాయన. ఈ దినం సేవకులైన మా ద్వారా ఇంకా సేవ ఆసక్తి గలవారు, ఆయా రీతిలో పరీక్షలు వాడవలసిన వారు నాయన కూడా వినుచు ఉండవచ్చును. వినే తర్వాత కూడా వినే అవకాశం ఉండి ఉండగా మీ మహాకృపలో మాతో మాట్లాడండి. మీ దివ్య సేవ మేము ఎలా చేయాలని ఆశిస్తున్నారు, ఆ రీతిగానే చేయగలిగినట్లు మీ మహాకృప నిండారుగా ప్రసాదించండి. మమ్మల్ని ఇంకెక్కువగా మీ పనికి సిద్ధపరిచి బలపరిచి వాడుకున్నాం. క్రీస్తు ప్రభువు ద్వారా విశ్వాసంతో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మంచిది ప్రియులారా, మనము దైవజనుని యోగ్యతలు, దేవుని సేవకుని యోగ్యతలు అనే అంశం ధ్యానం చేయడం ప్రారంభించాం. పోయిన నెల చివరి సోమవారం ఒక వర్తమానం విన్నాం, ఒక ధ్యానం విన్నాం. ఇదే అంశంలో మొదటి ధ్యానం తిమోతి, తీతుకు రాసిన పత్రికల్లోని విషయాలను మనం ధ్యానం చేస్తున్నాం. అందులో పోయిన వారం చూసిన విషయాలు మనం చూస్తే అతడు నిందారహితుడుగా, పోయిన నెలలో విషయం నిందారహితుడుగా ఉండాలి అని చూసాం. తర్వాత రెండవది ఏకపత్ని పురుషుడుగా ఉండాలని తిమోతిలో చూస్తాము. మొదటి పత్రిక 3:1-7. రెండవది ఏకపత్ని పురుషుడుగా ఉండాలనేది చూసాం. కనుక నిందారహితుడుగా ఉండాలి, ఇది ఒక యోగ్యత. మితానుభవుడుగా ఉండాలి కనుక ఇది ఒక యోగ్యత. కనుక మితానుభవం అనగా మత్తు పదార్థాలకు బానిస కాకుండా కనిపెట్టువాడుగా, మెలకువగా ఉండేవాడుగా ఉండాలని గ్రీకు భాషలో, మూల భాషలో అర్థమని మనం చూసాం.
తర్వాత స్వస్థ బుద్ధి గలవాడుగా ఉండాలి అని మనం చూసాం. 4వది 5వది మర్యాదస్తుడై ఉండాలి. మర్యాద ఇతరులకు మర్యాద ఇచ్చేవాడుగా ఉండాలి అనేది చూసాం. 6వది అతిథి ప్రియుడుగా ఉండాలి. అతిథి ప్రియుడుగా ఉండేవాడుగా ఉండాలని కూడా మనము చూసాం. తర్వాత ఇది 6వది అతిథి ప్రియుడు. 7వది బోధింపదగిన వాడుగా ఉండాలి అని కూడా మనము చూసాం. బోధింపదగిన వాడుగా ఉండాలి. తర్వాత 8వది మద్యపాని కాకూడదు. మద్యపాని కాకూడదు, ఇది కూడా మనం చూస్తాం. 9వది కొట్టువాడుగా ఉండకూడదు. ఈ 9 విషయాలు మనం చూసాం. పోయిన 27వ తారీఖు మనం చివరి శనివారం ఈ విషయాన్ని ధ్యానం చేశాం. ఇది మొదటి ధ్యానం. మొదటి ధ్యానంలో 9 విషయాలు చూసాం. ఇప్పుడు ఈరోజు 2వ ధ్యానం ఇంకొన్ని విషయాలు మనం ధ్యానం చేద్దాం. ఇందులో ఈరోజు మనం ధ్యానించే వాటిలో 10వ విషయం మనం చూస్తాం. సాత్వికుడును. సాత్వికుడును, ఇది 2-3 వచనాల్లోనే కలిపి ఉన్న 2 వచనాలు. తిమోతి మొదటి పత్రిక 3వ అధ్యాయం 2-3 వచనాలు రిఫరెన్స్. సాత్వికుడు కనుక దైవజనుడు సాత్వికుడుగా ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. సాత్వికుడుగా ఉండాలి. దేవుని సేవకుడు సాత్వికుడుగా ఉండాలి. నెమ్మదస్తుడుగా ఉండాలి. సాధు వలె ఉండాలి. ఇప్పుడు తెస్సలోనిక పత్రికలో పౌలు అంటాడు కదా, మేము ఈ మధ్య ఎలా ఉన్నాము మీకు తెలియదా? తెస్సలోనిక రాసిన పత్రిక మొదటి పత్రిక 2వ అధ్యాయంలో 5వ వచనం, మీరు ఎరిగి ఉన్నట్లు మేము ఇచ్చకపు మాటలైన ధనాపేక్ష కప్పెట్టి వేషమైన ఎన్నడూ వినియోగింపలేదు, మీకు దేవుడే సాక్షి అనవచ్చిన. మరియు మేము క్రీస్తు యొక్క అపోస్తులమై ఉన్నందున అధికారం చేయుటకు సమర్థులమై ఉన్నను. మీ వలననే కానీ ఇతరుల వలననే కానీ మనుషుల వలన కలు ఘనత మేము కోరలేదు. అయితే స్తన్యమిచ్చు తల్లి తన సొంత బిడ్డలను గౌరవించినట్లుగా మేము మీ మధ్యను సాధువులమై ఉంటుంది. ఫుట్నోట్స్లో శిశువులమై ఇచ్చిన పిల్లల్లా ఉన్నాం, సాధువులుగా. కనుక దేవుని సేవకుడు సాధువుగా ఉండాలి. కనుక సాత్వికుడుగా ఉండాలి అని దేవుని వాక్యం ఎంతో స్పష్టంగా తెలియజేస్తుంది. కనుక రఫ్ అండ్ టఫ్ అన్నట్టుగా ఉండదు దేవుని సేవ. పని చేయడంలో రఫ్ అండ్ టఫ్గా ఉండాలి. ఎదుటివారి విషయంలో రఫ్ అండ్ టఫ్గా సాత్వికుడుగా. అంటే పని చేయడంలో రఫ్ అండ్ టఫ్ అంటే పల్లెటూరు పోవాలి, పోతాను వెళ్ళిపోవాలి, కొండ ప్రాంతాలకు పోతాను వెళ్ళిపోవాలి, నదులు ఉన్నాయి దాటిపోవాలి, పడవలేకి పోతాను పోవాలి, భయపడవద్దు వాటికి. రఫ్ అండ్ టఫ్గా అక్కడ పనిలో రఫ్ అండ్ టఫ్గా ఉండాలి. కానీ మనము మన తోటి వారితో నడుచుకునే విషయంలో రఫ్గా ఉండొద్దు. కనుక చాలా సాత్వికంగా ఉండాలి. అంటే దీన్ని మళ్ళీ ఎక్కువగా అర్థం చేసుకోవద్దు. అంటే గద్దించొద్దు, హెచ్చరించొద్దు అని కాదు. దానికి దీనికి కలపకూడదు. కనుక గద్దించడం, హెచ్చరించడం అది అవసరం. అయితే వారితో వ్యవహరిస్తూ ఉన్నప్పుడు సాత్వికంగా మనం వ్యవహరించాలి. దైవజనుడు ప్రేమతో చెప్తాడు, లాలనతో చెప్తాడు. పౌలు అంటున్నాడు, కానీ తల్లి అతనిని ఆదరించినట్లు మేము ఆదరించామన్నాడు. చూడండి ఎంత మంచి మాట్లాడు. దేవుని సేవకులకు ఉండాల్సిన గొప్ప లక్షణం ఇది. అయితే స్తన్యమిచ్చు తల్లి తన సొంత బిడ్డను గౌరవించినట్లుగా. తిరిగి 12వ వచనంలో అంటాడు, 11-12 కలిసిన తెస్సలోనిక మొదటి పత్రిక 2వ అధ్యాయం 11-12 వచనాలు కలిసి ఉన్నాయి. అక్కడ చివరిలో తండ్రి తన బిడ్డల ఎడల నడుచుకునే రీతిగా మీలో ప్రతి వారి ఎడల నడుచుకుంటుంది. ఒక తల్లిగా, ఒక తండ్రిగా, ఒక తల్లి లాంటి మనసు, తండ్రి లాంటి మనసుతో సేవకుడు సేవ చేయాలని బైబిల్ చెప్తుంది. మనందరికంటే బాగా చేశాడా లేదా పౌలు పరిచర్య బాగా ఫలించిందా లేదా?
పౌలు గారిని దేవుడు ఘనంగా వాడుకున్నాడా లేదా చెప్పండి. కనుక అలాంటి పౌలు ఏమండి, ఒక తల్లి మనసుతో, తండ్రి మనసుతో, కొడుకులపై తండ్రి మనస్సు ఎలా ఉంటుందో, బిడ్డలపై తల్లి మనస్సు ఎలా ఉంటుందో, పిల్లలపై అలాంటి మనసుతో సేవ చేయాలి. కానీ ఏమండి, కఠినులుగా ఉండకూడదు, కఠినాత్ములుగా ఉండకూడదు. సేవకులు కఠినాత్ములుగా ఉండకూడదు, నియంతలుగా ఉండకూడదు, సాత్వికులుగా ఉండాలి, దయగలవారుగా ఉండాలి. తల్లి లాంటి మనసు, తండ్రి లాంటి మనసు. ఆహా, చిన్నపిల్లల్లా ఉన్నారంట, సాధువుల్లాగా ఉన్నారంట. పౌలు స్వీయ సాక్ష్యం, అపోస్తలుడైన పౌలు తన గురించి తాను స్వీయ సాక్ష్యం చెప్పుకుంటున్నాడు. ఇక్కడ మేము అలా ఉన్నాం, మీకు తెలుసు. కనుక అది దేవుడు అనుమతించాడు, రాయించాడు. కనుక సాత్వికులుగా ఉండాలి ప్రియుల. కనుక ఇది మనం గమనించాలి. పేతురు రాసిన మొదటి పత్రికలో 5వ అధ్యాయం 9వ వచనం మనం చూసినప్పుడు, పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం, లోకమందున్న మీ సహోదరులకు ఈ విధమైన శ్రమలే నెరవేర్చున్నదని ఎరిగి, పేతురు రాసిన మొదటి పత్రిక 5:9, నెరవేర్చిన ఎరిగి విశ్వాసమందు స్థిరులై వారిని ఎదిరించుడి. ఇక్కడ పైకి వచ్చినాం, రెండవ వచనం చూడండి. మీకు అప్పగింపబడిన వారిపైన, పేతురు మొదటి పత్రిక 5:3 రెఫరెన్స్, సారీ 3వ వచనం, మీకు అప్పగింపబడిన వారిపైన ప్రభువులైనట్టు ఉండక మందకు మాదిరిగా ఉండండి. ఒక ప్రభువులాగా ఉండకుండా మందకు ఎలా ఉండాలంట, మాదిరులుగా ప్రభువులాగా వ్యవహరించాలి. కనుక సాత్వికులుగా వ్యవహరించాలి. కనుక సాత్వికంతో వ్యవహరించాలి. కనుక ప్రభువులైనట్టుగా ఉన్నాం, సాత్వికంగా. పౌలు అన్న మాట ఎలాగా గమనించారా? మళ్ళీ చూపేనా? తెస్సలోనికలు అద్భుతంగా ఆయన అన్న మాట, మేము ఇలా చేయొచ్చండి, మేము అపోస్తలం కాబట్టి, కానీ అలా చేయట్లేదు. అది గమనించాలి. దాన్ని ఈ పేతురు పత్రిక మనం ఇప్పుడు 3వ వచనం చదివిన 3వ వచనాన్ని మనం కనుక గమనిస్తే 5:3 మొదటి పేతురు 5:3, తెస్సలోనికలు మొదటి పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం, మరియు మేము క్రీస్తు యొక్క అపోస్తలులమై ఉన్నందున అధికారం చేయుటకు సమర్థులమై ఉన్నను. స్తన్యమిచ్చు తల్లి గారు ఇచ్చినట్టుగా అధికారం చేయుటకు సమర్థులమై ఉన్నను. అధికారంగా వ్యవహరించలేదు. మీకు అప్పగించబడిన మందకు మాదిరిగా ఉండలేదు, ప్రభువులైనట్టు ఉండకండి. చూసారా? ఈ 2 వచనాలు పక్క పక్కన పెట్టి చూస్తే ఇద్దరి అండర్స్టాండింగ్ ఒకటే, ఇద్దరికి దేవుడు ఇచ్చిన ప్రత్యక్షత చూసినప్పుడు ఆనందం కలుగుతుంది. కనుక అనగా ఇద్దరు అంటే పేతురు, పౌలు అన్నమాట. కనుక మాకు అధికారం అపోస్తలులు, కానీ అది వినియోగించట్లేదు. మేము వినియోగించవచ్చు, కానీ తల్లిగా మేము అధికారులా ఉండకుండా చిన్నపిల్లల సాధువుల తండ్రి మనసుతో మీ మధ్య సేవ చేశాం అంటూ ఉన్నాడు పౌలు. కనుక ఇది మనం గమనించాలి. పేతురు మొదటి పత్రికలో 3వ అధ్యాయంలోనే 3వ అధ్యాయంలో మాట చూద్దాం. 3వ అధ్యాయం 15-16 వచనాలు కలిసినాయి. నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారై మీలో ఉన్న నిరీక్షణను గురించి ఈ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 3:15-16. నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారై మీలో ఉన్న నిరీక్షణను గురించి మిమ్మల్ని హేతు అడుగు ప్రతి వారికి సాత్వికముతోనూ భయముతోనూ సమాధానం చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండండి. కనుక ఎవరైనా మనలను హేతువులు అడిగితే, మనలో ఉన్న విశ్వాసముల గురించి అక్కడ అంటాడు, నిర్మలమైన మనస్సాక్షి గలవారై మీలో ఉన్న నిరీక్షణను
గూర్చి మిమ్మల్ని హేతు విశ్వసించగా నిరీక్షణ వచ్చింది. కనుక ఆ నిరీక్షణను గూర్చి ఎవరైనా హేతు అడిగితే, ఏమైనా హేతువులు అడిగితే మనము వాదాలు కాదు, కోపాలు కాదు, దూషణ కాదు, మనం ఏం చేయాలంట? సాత్వికమైన మనస్సుతో చెప్పాలంట. బాగా గమనించాలి మాట. కనుక సేవకుడు సాత్వికుడుగా ఉండాలి. దేవుడు ఏది చెప్పమన్నాడో అది సాత్వికంతో చెప్పాలి. దేవుడు అప్పగించిన బాధ్యతలు సాత్వికంతో నిర్వర్తించాలి. ఎవరైనా హేతు అడిగితే, ఏవైనా హేతువులు అడిగితే కోపం చేయొద్దు, వాళ్ళను దూషించొద్దు, వాళ్ళను మాటకు మాట అనొద్దు. అరే అంటే ఒరే అనకూడదు. ఈ రోజుల్లో ఫేస్బుక్లో, యూట్యూబ్లో ఎక్కువగా మనం చూస్తుంటాం ఈ డిబేట్స్. వాళ్ళెవరు వీడియో పెట్టారు క్రైస్తవుల మీద వ్యతిరేకంగా, మన వారి మీద వీళ్ళు ఒకటి పెట్టడం, దానికి ఏమంటారు కదా, కౌంటర్ లాగా పెట్టడం, ఇలాగే జరుగుతున్నాయి. అయితే సమాధానం ఎఫ్ఎస్సి 4:15 ఉన్నట్లు ఆ మాట చూడండి. ఎఫ్ఎస్సి 4:15 ప్రేమ కలిగి సత్యం చెప్పుచు. ఇప్పుడు వాళ్ళు మరి తప్పుడు బోధ ఏదో ద్వేషిస్తుంటే మేము వాళ్ళకి ఆన్సర్ చెప్తున్నాం అని అనొచ్చు ఎవరైనా. అయితే అది చెప్పే విధానం ఎలాగుంది అది గమనించాలి. 4:15 ప్రేమ కలిగి సత్యం చెప్పు. అది క్రీస్తువులో ఉంటుంది మన అన్ని విషయాల్లో. ఎందుకంటే నువ్వు చెప్పేది ప్రేమతో చెప్పాలి. ఇక్కడ పేతురులో మనం చూసినప్పుడు పేతురు మొదటి పత్రిక 3:15 ఎఫ్ఎస్సి 4:15 ప్రేమతో చెప్పాలి. పేతురు మొదటి పత్రిక 3:15 ఎఫ్ఎస్సి 4:15 ప్రేమ కలిగి సత్యం చెప్పమనుంది. పేతురు ఏమండి 3:15 సాత్వికంతో జవాబు చెప్పమని. దూషించమని. వాళ్ళు దూషిస్తారు, దూషించవచ్చు. వాళ్ళు దూషించవచ్చండి. మనం దూషించకూడదు. మనం సాత్వికంతో, విశ్వాసుల ఎడల సాత్వికంతో ఉండాలి. మనల్ని ఆయా హేతువులు అడుగువారి ఎడల సాత్వికంతో ఉండాలి. సమాజంలో మనల్ని ప్రశ్నించే వారి ఎడల సాత్వికంతో జవాబు చెప్పాలి, సాత్వికంతో ఉండాలి. రఫ్ అండ్ టఫ్గా. ఆ మధ్య నేను కొన్ని చోట్ల ఒక మాట విన్నాను. రౌడీ పాస్టర్. ఏం పాస్టర్ అంట? రౌడీ పాస్టర్ అంట. కనుక రౌడీ పాస్టర్ అనే పేరు ఎలాంటి పేరు అంటే అది, ఒకవేళ అలాంటి పేరు అలా అనిపించుకుంటే, ఒకవేళ ఆయన రౌడీ అండి, రౌడీ పాస్టర్ అన్నట్లుగా విన్నానో చదివాను గతంలో ఒక చోట ఒకసారి. కానీ అదంత విచారం. రౌడీ పాస్టర్ అనే పేరు సాక్ష్యం. అయ్యో, నిజంగా అలా వ్యవహరించి ఆ పేరు తెచ్చుకుంటే ఎంత విచారం. కనుక రౌడీలు, గుండాలు, హంతకులు, నరమాంస భక్షకులు, నక్సలైట్లు, ఫ్యాక్షనిస్టులు, ఉగ్రవాదులు, తీవ్రవాదులు మారి సాధువులు అయ్యారు యేసుప్రభు నమ్ముకు. కనుక యేసుప్రభు నమ్ముకుంటే కనిపించే, కొట్టొచ్చినట్టు కనిపించాల్సిన లక్షణం సాధుగుణం, సాత్వికం. కనుక నువ్వు నమ్మినప్పుడే ఒక విశ్వాసే సాత్వికుడుగా ఉండాలి. ఇంకా సేవకుడు ఎంత సాత్వికుడుగా ఉండాలి? రౌడీ పాస్టర్. కొందరు చూపు చూస్తే కూడా ఒకలాగా చూస్తుంటారు. కొందరు సేవకుల వస్త్రధారణ కూడా ఒకలాగా, ఎవరో సినిమాల్లో వేసినట్టు, రౌడీలు గుండాలు వేసినట్టు, దాదాలు వేసినట్టు, ఎవరో ఫ్యాక్షనిస్టులు వేసినట్టు బట్టలు వేసి అలా చూడగానే సేవకుడా, ఇంకేమైనా సినిమా యాక్టర్ సేవకుడా, మనం ఇప్పుడు అన్నట్టుగా ఎవరు అన్నట్టు రౌడీ పాస్టర్, రౌడే గుండా రాజకీయ నాయకుడా, లేక ఏదైనా ఫ్యాక్షనిస్ట్ ఏరియా అన్నట్టుగా ఉంటే ఎలాగంటే మనం కనిపించే విధానం కూడా, మన ముఖ కవలికలు, మన బాడీ లాంగ్వేజ్, మన శరీర కదలికలు అవన్నీ కూడా సౌమ్యంగా కనిపించాలి. ఈయన కాడికి పోతే నన్ను ఆదరిస్తారు అనిపించాలి. కనుక మనం సింహంలాగా, పులిలా కనిపిస్తే గొర్రెలు ఏడుస్తాయి దగ్గర. కనుక సిద్దిపేట ప్రకాష్ అన్న గారు దైవజనులు అన్నట్లు సేవకుడు పుల్ఫీల్డ్ మీద పులిలాగా ఉండాలి, పుల్ఫీల్డ్ దిగాక తల్లిలాగా ఉండాలి. కనుక పౌలు అదే చెప్పాడు, మేము అపోస్తులలో అధికారం ఉంది కానీ వినియోగిస్తలేము, ప్రేమిస్తాం, సాధువులుగా ఉన్నాం, తల్లిలాగా గారవించాం, తండ్రిలాగా ప్రేమించాం. కనుక చాలా జాగ్రత్త పడాలి దైవజనులుగా. మనల్ని
ఎందరో గమనిస్తుంటారు. ఎన్నో కళ్ళు మనల్ని చూస్తుంటారు. ఎందరో మన మీద సీసీ కెమెరాలు పెట్టుంటారు. ఎడ దొరుకుతాడు కనుక ఈయన లెస చెప్తున్నాడు, బాగా ఖండిస్తున్నాడు, ఎడ దొరుకుతాడో ఇంటికి ఆరేద్దాం అని చూసేవాళ్ళు ఉంటుంటారు. కనుక మనం వాళ్ళెవరు అలా ఉన్నారని మనం సాత్వికంగా ఉండడం కాదు, కానీ మనము యేసయ్య నిర్ణయం, ఆయన సాత్వికుడు, మనము సాత్వికంగా ఉండాలి. ఫిలిప్ పత్రికలో మనం చూస్తాం కదా ప్రియులారా, ఫిలిప్ పత్రిక ఇది మనందరికీ నాకు కూడా నేను ముందే చెప్పాను, దేవుడు ఇచ్చిన సందేశం భారంతో అందిస్తున్నాను అంతే. నేను మీకంటే చాలా అల్పుడను, చిన్నవాడు, నేను బలహీనుడు. దేవుడి దయ వల్ల ఆయన కృపలో పరిచయంలో సాగుతూ ఉన్నాను. కనుక అది గమనించండి. మంచి మనసుతో ఆలోచన చేస్తారని నేను, అంటే మంచి కోణంలో ఆలోచిస్తారని నేను నమ్ముతున్నాను, ఆశపడుతున్నాను. ఫిలిప్ పత్రికలో మనం చూసినప్పుడు 2వ అధ్యాయం 5వ వచనం, క్రీస్తు యేసున కలిగిన మనస్సు మీరును కలిగి ఉండుడి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుషుని పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తను తాను రిక్తునిగా చేసుకొని మరియు ఆయన ఆకారమందు మనుషునిగా కనబడి మరణం పొందినంత గనక శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వారి తను తాను తగ్గించుకోలేదు. ఆయన దాసుని స్వరూపం దాల్చాడు, ఆయన రిక్తునిగా చేసుకున్నాడు, ఆయన తను తాను తగ్గించుకున్నాడు, ఆయన మనుష్యుడుగా కనబడ్డాడు. కనుక దేవుడే అంత తగ్గించుకొని సాత్వికుడుగా ఉంటే, సాత్వికుడా దీనులను కరుణించు నా యేసయ్యా. మధ్య ఒక పాట వచ్చింది కదా హసన్న మినిస్ట్రీస్లో, అద్భుతమైన పాట. సాత్వికుడా అంటేనే ఒళ్ళు పులకరించి పోతుంటుంది ఆ మాట. కనుక ఆయన సాత్వికుడై ఉన్నప్పుడు మనము ఏమన్నీ కఠినాత్ములుగా అవ్వకూడదా? మనం సాత్వికులుగా అవ్వకూడదు. దేవదేవుడు సమస్తాన్ని సృష్టించిన సృష్టికర్త, ఆకాశ మహాకాశాలను సృష్టించిన వాడు, శూన్యములో ఏమండి ఈ భూమిని వేలాడ తీసిన వాడు, సంద్రానికి ఎల్లలు వేసిన వాడు, గాలిని ఏమండి తన వైపు నుండి పంపిస్తున్నవాడు, సమస్తాన్ని ఆకాశ పక్షులను, అడవి మృగాలను, పిచ్చుకలను, సమస్తాన్ని క్రిమి కీటకాదులను సమస్తాన్ని పోషిస్తున్న, సమస్తము సృష్టించి ఏకరీతిగా పరిపాలిస్తున్న సర్వవ్యాపి సర్వశక్తుడైన దేవుడు తగ్గించుకుంటే మనం ఉందా? దేవుడు సాత్వికుడుగా కనిపిస్తుంటే మనము కఠినులుగా కనిపించవచ్చా? కనుక మనము మనల్ని హేతు అడిగే వారికి రఫ్గా ఆన్సర్ చెప్పవద్దు, ప్రేమతో చెప్పాలి. కనుక డిబేట్లని ఇవన్నీ వాదాలు పెట్టుకొని ఏమైనా దూషణ మాట్లాడుకోవద్దు. ఆంధ్రాలో గటు సముద్రపు తీరం ప్రాంతాల్లో కొన్ని చోట్ల కొందరు అసలు ఏదో ఛాలెంజ్ అన్నట్టుగా, ఒరే అన్నట్లుగా కొన్ని ఇంకా మన నోటితో చెప్పలేని మాటలు మాట్లాడుతున్నారు సేవకులు. ఏంటది? ఇప్పుడు అలాంటి మాటలు యేసుప్రభుని ఎరగని వాళ్ళు వింటే వాళ్ళు మారతారా? ఇంకా కోపం పెరుగుద్దా, ద్వేషం పెరుగుద్దా? క్రైస్తవ్యం మీద, క్రీస్తు మీద, క్రీస్తు ప్రజల మీద, క్రీస్తు సేవకుల మీద. కనుక కొందరు సేవకులు వాళ్ళ ప్రవర్తన వలన తోటి సేవకుల సేవను ఇబ్బంది పెడుతున్నారు. ఒరే నేను కూర్చొని టీవీలో పైసలు బాగా ఉన్నాయి, టీవీ ఛానలే పెట్టుకున్నాం, నిన్ను జై జై అని భజన చేసే వాళ్ళు కొందరు ఉంటారు. నీవు ఏదైనా పెట్టగానే లైకులు పెట్టేవాళ్ళు, అబ్బా అన్న అయ్యా అన్న అనే వాళ్ళు ఉంటారు. కొందరు అమాయకంగా వెంటొచ్చే వాళ్ళు ఉంటారు, కొందరు ఏదో ఆశించి పొగిడే వాళ్ళు ఉంటారు. భక్తులు ఎక్కువైపోతున్నారు ఈరోజు. దేవుడి భక్తులు తక్కువై భక్తులు అన్న కైగా అన్నగా ఇది ఎక్కువైపోతుంది. కనుక ఏ అయ్యగారు క్రీస్తు యేసులో మీరంతా సహోదరులు అన్నాడు ప్రభు. అసలు బోధకులు అనిపించుకోదు, ఒకటే బోధకులు. కనుక ఆయన బోధన అందిస్తున్నారు. సహోదరులు మనంతా. కనుక ఏదో మనం గొప్పలు అనిపించుకోవాలని ప్రయత్నం చేయొద్దు. గౌరవంతో వాళ్ళు అనడం వేరే, అది కూడా వాళ్ళంటే అనిపించుకుంటాం. మనం నల్గొండలో
నా లైఫ్ ఎరిగిన ఒక వ్యక్తి ఉన్నాడు మంగళ శాఖ. నేను అవపడగానే ప్రభువా అంటాడు. అంటే నేను ఓహో వాళ్ళు అంటున్నా ప్రభు కాలు మొక్కాయి అంటే ప్రభు అంటున్నాం మరి కాలు మొక్కు మీకు దేవుడు దీవిస్తాడంటే ఇప్పుడు వేసుకోవాలి వాళ్ళు కాలు మొక్కనే మొక్కేస్తారు. అలా కలవాడు మొక్కడం బాగా. కనుక మరి నేనంటేనే ప్రభువును కాదు ప్రభు దాసుని అంటాడు ఆయన. నేను అవపడగానే కావాలని కూడా ప్రభువా అంటాడు అని ప్రభువా అంటాడు. అంటే నేనంటాను ప్రభువును కాదు ప్రభుదాసుని అనగా నవ్వుతాడు. నేను ప్రభుదాసు అంటే ఒకప్పుడు నా హిప్పీ కటింగులు నా స్టైళ్ళు రకరకాల కటింగ్లు చేసిన ఆయన. ఇప్పుడు నన్ను చూసి ఆశ్చర్యపోతుంటాడు ఆయన. ఎటువంటి వల్ల ఎట్టయిపోయినా చేసుకోవాలి కొన్ని కూడా బాగు చేస్తారని చెప్తుంటాను. కనుక వాళ్ళు అంటున్నారని అనిపించుకున్నాను. 5 లేదు లేదు మనతో సహోదరులు. అసలు ఒక చెల్లి నాకు నేత్రశ్రీ అని ఈ మధ్య రక్షించబడింది. తను వాట్సాప్లో ఒకసారి అంకుల్ అనేది పెట్టింది మెసేజ్. అంకుల్ బాగా ప్రేర్ చేయడం ఏదో సంథింగ్ పెట్టేది. కానీ అన్నాను మనం క్రీస్తు సహోదరులు అమ్మా ఈ అంకుల్ అవసరం లేదు అన్నా అని చెప్పొద్దు అంటే మంచిదన్నా అని వాళ్ళ మెసేజ్. అంటే మనం అన్నదమ్ములం సహోదరులు కనుక దేవుడే తగ్గించుకొని వస్తే మనం హెచ్చించుకున్నాము. దేవుడే రిక్తునిగా చేసుకుంటే మనము రిక్తులుగా చేసుకోక పీఠాలు వేసుకొని కూర్చుందాము అందకుంటాం. జాగ్రత్తలు గారు చాలా కాలం క్రితం అన్న ఒక మాట నన్ను చాలా దాకుండా ఇలా ఉన్నారు అని బాధ అనిపించి ఏమన్నాడంటే ఆయన ఒక బాగా పేరున్న సేవకుడు ఒకసారి జాగ్రత్తలు గారితో అంటున్నాడంట. ఆ జాగ్రత్తలు గారు మీరు విశ్వాసంతో చాలా చనువుగా ఉంటున్నారు, అలా ఉండకూడదు. సేవకుడుగా మెయింటైన్ చేయాలి, చనువుగా ఉండొచ్చు, కొంచెం అట్ట గంభీరంగా కొంచెం ఎక్కువ కలవకుండా క్లోజ్గా మాట్లాడకుండా. ఏమి విశ్వాసంతో క్లోజ్గా మాట్లాడొద్దా? బ్రదర్ బక్సీ గారు అంటే వాక్యం చెప్పాడు. ఎట్లా ఉన్నది ఉన్నట్టు చెప్పవచ్చు. దేవుడు చెప్పేవాడంట పులిలాగా అన్నట్లు ప్రకాశ్ అన్నట్టు. మన తర్వాత సేవకులతో దేవుని వాక్యం చర్చించడం మాట్లాడేవాడు గంభీరంగానే చక్కగా, అంటే ఉన్నట్టుగా శ్రేష్టంగా, రాజీ లేకుండా, నాలుగుడు ధోరణి లేకుండా, డిప్లొమసీ. రొట్టె కర్ర విరగకూడదు, పాము సాగకూడదు. కొందరు పద్ధతి అట్లా ఉంటుంది. అన్నగారు బాగున్నారా, మీరు చాలా దేవుడు దీవించాడు, మీకు పెద్ద పెద్ద ఉద్యోగాలు ఇచ్చాడు, ఇలా మిస్టర్ అంటే మిస్సెస్ అని అలా పేర్లు పెట్టి ఒకటే పొగుడుతో దిగుతుంటారు. అట్లాగా దేవుడు చెప్తూనే ఉండాలి. చెప్పే తీరుగా సేవకుడు హెచ్చరిస్తూనే ఖండిస్తూ. కనుక బక్సింగ్ గారు అలా ఉండేవారంట, చాలా స్ట్రిక్ట్గా ఉండేవాడంట. క్రమంగా మన బక్సింగ్ గారు బాగా జోక్ చేసేవాడంట, బాగా నవ్వించేవాడంట. ఇప్పుడు సిద్దిపేట ప్రకాష్ గారు అని నాకు తెలుసు. నేను నాయకుడిగా సిద్దిపేట ప్రకాష్ గారు, పిఏ స్వామి గారు, డాక్టర్ విజయ్ గారు, వీరిని నేను మాదిరులుగా పెట్టుకొని ఒక మంచి నాయకులుగా, మాదిరికరమైన నాయకులుగా నేను ఎంచుతూ ఉంటాను. కనుక మంచి సేవ చేసిన వాళ్ళు వారు. కనుక ప్రభుత్వం బలంగా వాడబడుతున్నవారు. పిఏ స్వామి గారు మనం చూస్తే ఎలా వాడబడుతున్నారు తెలుసు. కనుక వాళ్ళని కూడా మనం చూసినప్పుడు వాక్యం చెప్పడం ఎంత గంభీరంగా వాళ్ళు వాక్యం అందిస్తారు. తర్వాత మాట్లాడుతుంటే ప్రసాద్ చెప్పు ప్రసాద్, అట్లా ఉంటుంది ఆ ప్రేమ. నవ్వించడం, నవ్వించడం, చదువుగా ఉండడం, సేవకులతో విశ్వాసంతో తప్ప. అదే ఒక సేవకుడు అంటున్నాడు జాగ్రత్త గారితో, నువ్వు విశ్వాసంతో అంత క్లోజ్ ఎందుకుంటున్నావు అంటే జాగ్రత్త గారు చాలా బాధపడ్డారు. అయ్యో ఇంత గొప్ప సేవకుడు ఇలా అంటున్నాడు. కనుక మనం సరైన వైఖరి కలిగి మనం సాగాలి. మనం సేవకులని మనం ఏదో మెయింటైన్ చేసినట్టుగా ఉండకూడదు. సేవకులుగా ఉండే తీరు ఉండాలి, కానీ మేము మాకు అధికారం ఉందిగా వినియోగించలేదంటున్నాడు. తల్లిలా తండ్రిలా ఉన్నామంటున్నాడు. కనుక అట్టి మనసు ఉండాలి, మనం క్లోజ్గా ఉండాలి. మన విశ్వాసులు అనగా దేవుడు నమ్మిన విశ్వాసులు, దేవుడు మన గృహ నిర్వాహకత్వం అప్పగించి ఉండగా ఒక సంఘంలో స్థానిక సంఘ కాపురిగా ఉన్నాం, ప్రధాన కాపురి దేవుడు. ఇది గృహ నిర్వాహకత్వం. సింపుల్గా చెప్పాలంటే గృహ నిర్వాహకత్వం అంటే ఒక మేనేజర్.
నువ్వు మేనేజర్, ఓనర్ కాదు. సింపుల్. గృహ నిర్వాహకత్వం, స్టూవర్డ్షిప్ అంటే ఏంటంటే నీ సేవకునికి దైవజనుడికి గృహ నిర్వాహకత్వం అప్పగించబడింది. ఆ గృహము దేవునిది, అందులోని జనులు దేవుని వారు, నువ్వు దేవుని వారిని. నీకు వాళ్ళ బాగోగులు చూసే బాధ్యత అప్పగించబడింది. నువ్వు మేనేజర్, ఓనర్ కాదు. ఓనర్ అయినట్టు ఏమో చేయబోకూడదు. అది తెలుసు పౌలకు కనుక, అది తెలుసు పేతులకు కనుక అలా వారు సేవ చేశారు. నీవు తెలిసి ఏదో మెయింటైన్ చేయాలని చూస్తున్నావా? ఒకవేళ నమ్మకంగా సేవ చేస్తున్న ఎందరో ఉన్నారు ఈ రోజుల్లో కూడా. సాత్వికులుగా సేవ చేస్తున్న దైవతులు ఎందరో ఉన్నారు. వారిని బట్టి దేవునికి స్తోత్రం. ఒకవేళ తెలుసో తెలియకో నువ్వేదో మెయింటైన్ చేస్తుంటే తగ్గించుకోయిపోయినాయి. దీనుడుగా యేసు ప్రభువే శిష్యుల పాదాలు కడిగాడు. మధ్య నేను ఒక మాట ఫేస్బుక్లో పెట్టాను, వాట్సాప్ ఫేస్బుక్లో. ఏమండి, ఏలియా చేతుల మీద నీళ్లు పోసాడని మా చేతుల మీద కూడా నీళ్లు పోయామని అలా పని చేయించుకుంటున్న వారు ఎందరో ఉన్నారు. మరి యేసు ప్రభు శిష్యుల పాదాలు కడిగాడు. అలా కడిగే వాళ్ళు ఎందరో ఉన్నారు. ఏలియా చేతిలో నీళ్లు పోసాడని ఆ వచనాన్ని ఎత్తిపట్టి పరిచర్య అనే పేరు పెట్టి ఇళ్లలో పనులు కూడా చేయించుకుంటున్న సేవకులు ఉన్నారు. బట్టలు తెచ్చుకునేవారు, నల్లా నీళ్లు పట్టించుకునేవారు, రకరకాలుగా పనులు. అవి స్త్రీలు చేసే పనులు కూడా పురుషులతో విశ్వాసంతో చేయించుకునేవారు. రకరకాల, ఒకవేళ మంచాన పడ్డారు, వ్యాధితో ఉన్నారు, అది చూడలేక అయ్యో సేవకుడు మంచాన పడ్డాడు, జ్వరం వచ్చి సిస్టర్ కూడా లేస్తలేదు అని సంఘస్థులు వాళ్ళంతటా వాళ్ళు వచ్చి అంట్లు తోమవచ్చు, బాత్రూంలో సాగు చేసిన తప్పేం లేదు, బట్టలు ఉతికిన తప్పలేదు. కానీ నీవు బాగుండి కూడా నువ్వు చేసుకోగలిగి ఉండి కూడా అది దానికి పరిచర్య అని పేరు పెట్టి అలాంటి పనులు చేయించుకుంటుంటే అది సరైనదేనా బ్రదరు? ఇస్ ఇట్ రైట్ వే? ఇది సరైన మార్గమేనా? సరైన విధానమేనా? యేసయ్య శిష్యుల పాదాలు కడిగి తువాలతో తుడిచాడు. ఏలియా చేతుల మీద నీళ్ళు పోసాడు. నీళ్ళు పోయాడని పోయించుకునే వాళ్ళందరూ ఉన్నారు. యేసు ప్రభు వారి శిష్యుల పాదాలు కడుగుతున్నవారు, అట్టి మనసు కలిగి ఉన్న వారెందరూ ఉన్నారు. నీవు గృహ నిర్వాహకుడివి, నువ్వు మేనేజర్, నువ్వు ఓనర్ కాదు. జాగ్రత్త. నా సంఘం అంటుంటారు కొందరు. దేవుని సంఘం, మనం దేవుని సంఘ సభ్యులం. మా సంఘం అనొచ్చు, మా సంఘం అనొచ్చు. అది కూడా మా సంఘం అంటే దేవుని సంఘం, అందులో మనం కూడా సభ్యులం కనుక మా అంటున్నాం. దేవుని సంఘం అపోస్తలుల కార్యం 20:28 కదా. క్రీస్తు యేసు ప్రభు స్వరక్తం ఇచ్చి సంపాదించింది సంఘం. అపోస్తలుల కార్యం 20:28 దేవుడు తన స్వరక్తం నుంచి సంపాదించిన తన సంఘమును, దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించింది సంఘం. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించింది సంఘం. కనుక దేవునిది సంఘం. దేవా, మీరు స్థాపించిన మన సంఘం. దేవా, మీరు స్థాపించిన మన సంఘం. నేను గృహ నిర్వాహకుని, లెక్కప్ప చెప్పాల్సి. కనుక సాత్వికంగా ఉండాలి ప్రియుల. మత్తయి సువార్త 5:5 సాత్వికులు ధన్యులు అని మనం చూస్తాం. సాత్వికులు ధన్యులు. చూడండి ఆ మాట. వారు భూలోకమును ఏం చేస్తారంట? స్వతంత్రించుకుంటారు. కనుక సాత్వికతలో ఉంటే ఎదుటి వాళ్ళ హృదయాలు గెలుస్తావు బ్రదర్, సిస్టర్, సేవకురాలు. సాత్వికులుగా ఉంటే హృదయాలు గెలుస్తారు. సింపుల్గా ఒక ఉదాహరణ చెప్పరా? ఒరే అసే వసే అనుకుంటారు. ఎంత దూరం పోతాం? ఎవరైనా ఒక వ్యక్తి ఒరే ఏమే అనుకుంటా పోతుంటే ఈ ఆత్మ ఎవరో ఒకరు ఈ బలం బట్టి కూర్చోబెడతారు. ఈయనకంటే చాలా బలంగా ఉన్నోళ్ళు, బీపీ ఉన్నోళ్ళు ఉంటే, బీపీ లేకుండా కొందరు మెత్త కొట్టి అక్కడ కూర్చోబెడతారు. అన్న, అక్క, అమ్మ, అయ్యా అనుకుంటా ప్రపంచంలో తిరిగిపోవచ్చు.
కనుక సింపుల్, అందులో ఏమని చెప్పండి, పెద్ద మర్మం. కనుక ఆ రీతిగానే ఆత్మీయ విషయంలో మనం సాత్వికంగా ఉంటే ఎదుటి వాళ్ళ హృదయాలను గెలుచుకుంటే ఆ దేవుని కొరకు సంపాదిస్తాం ఎదుటి వాళ్ళను. నాకు నెపోలియన్ అన్న మాట గుర్తొస్తుంది ప్రియులారా. నేను అలెగ్జాండర్ ద గ్రేట్, నెపోలియన్ అన్నమాట, నేను అలెగ్జాండర్ ద గ్రేట్. మేము కత్తులు పట్టుకొని ప్రపంచాన్ని జయించడానికి బయలుదేరాము. అయితే మా వల్ల కాలేదు ప్రపంచం అంతా జయించడానికి. ఈ నజరేయుడైన యేసు ప్రేమ క్షమ అనే ఆయుధాలతో ప్రపంచాన్ని జయించేసాడండి అన్నాడంటే నెపోలియన్, ఫ్రెంచ్ డిక్టేటర్ అన్నట్టుగా అనిపిస్తున్నాడు. ఫ్రెంచ్ దేశపు ఏమండి రాజు యోధుడు అలెగ్జాండర్ ఎట్లా, గ్రీకు అలెగ్జాండర్ ఎట్లా, ఫ్రెంచ్ నెపోలియన్ అలాంటి వాడు. ఇట్లా సైనికుడిగా పైన శిరస్త్రానం పెట్టుకొని ఈట పట్టుకొని ఇట్లా విగ్రహాలు ఉంటాయి చూడండి, కంచు విగ్రహాలు అక్కడక్కడ హోటల్స్లో, పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్లో కానీ అక్కడక్కడ పెడుతుంటారు. ఆయనే నెపోలియన్ విగ్రహం బొమ్మ. కనుక కత్తులు కటాలతో మేము ప్రపంచాన్ని జయించలేకపోయాం, ప్రేమ క్షమతో ఈ నజరేయుడైన యేసు ప్రపంచాన్ని జయించాడు. కనుక క్రైస్తవులుగా ఒక సేవకునిగా మనము సాత్వికంతో ఎదుటి వారి హృదయాలను జయించాలి. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకోరు. మత్తయి 5:5. కనుక సాత్వికం, సేవకుల్లో సాత్వికం, ర్యాష్నెస్ ఉండద్దు, రఫ్నెస్ ఉండద్దు, చికాకులు ఉండద్దు. వాము ఆయన కాడిపోతే ఏమంటాడు ఆయన అన్నట్లు ఉండద్దు. అసలు చెప్పనియట్రా బాబు, నోరు తెరవనీయుడు, నోరు మూసి పడేస్తాడు. నోరు మూసి పడేయడం ఏంట్రా బాబు, మనము ఆయన చెప్పింది ఏదైనా పొరపాటు ఉంటే మనము ఏమైనా అర్థం చేసుకుంటామేమో అని ఆయన లేక ఆయన చెప్పింది మనం తప్పకుండా చేయాలని ముందే వరద రాకముందే కట్టేసేస్తాడా అనుకుంటే ఎంత ఇచ్చారు. వరద రాకముందే కట్టేసుకుంటున్నావా? కొంతమంది వారు పొరపాటు చేస్తూ గర్విష్ఠులుగా ఉంటూ మరలా విశ్వాసులు ఆ విషయాన్ని గ్రహించి ఎక్కడ అడుగుతామని వాళ్ళని సమర్థించుకుంటూ వాళ్ళు చేసే వాళ్ళు అందించే మెసేజెస్ అందించే వాటిలో వాళ్ళని సమర్థించుకునేవే చెప్పుకుంటుంటారు. అంటే వరద రాకముందు కట్టేసుకుంటుంటారు. కనుక విశ్వాసుల్లో నీలో, సేవకుడైన నీలో విశ్వాసుల్లో హోలీ స్పిరిట్ ఉన్నాడు. వాళ్ళకు గ్రహింపిస్తాడు జాగ్రత్త. కనుక నీవు సాత్వికంగా ఉండక మోసపూరితంగా ఉంటే ఒకవేళ నువ్వు చేసే మోసం అర్థమయ్యేలా దేవుడు విశ్వాసులకు చేస్తాడు. వారిలో ఉన్న నీలో ఉన్న హోలీ స్పిరిట్ వారిలోనే ఉన్నాడు, వారికి వివేచనిస్తాడు. జాగ్రత్త. కనుక కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కనుక సాత్వికం. కనుక తల్లిలా తండ్రిలా అలాంటి మనసుతో ఒక శిశువుల సాధువుల పరిచర్య చేయాలి, ప్రభువులైనట్టుగా. ఇంకొక వచనం చూసి ఇంకో దాంట్లోకి పోదాం. ఒక్క వచనం చూద్దాం. ఏమంది రోమపత్రిక 14:1. ఎందుకంటే బాగా ఈ మధ్య ఈ డిబేట్లు ఎక్కువైపోతున్నాయి, వాదాలు పెట్టుకుంటుంది. తర్కము చర్చ మంచిది, తర్కించడం మంచిది, కానీ తర్కం పోయి ఏమవుతుందంటే వాదాల్లోకి వెళ్ళిపోతున్నారు. కనుక రోమా 14 అనుకుంటాను, 14:1 అదే వచ్చిన విశ్వాసం విషయమై బలహీనుడైన వారిని చేర్చుకొనుడి, ఆయనలో సంశయములను తీర్చుటకు వాదములను పెట్టుకోవద్దు. వాదాలు వద్దు. కథ సింపుల్, ఒకటే మాట, వాదాలు వద్దు. సంశయాలు తీర్చడానికి వాదాలు పెట్టుకోవద్దు. ప్రేమ కలిగి 3 మాటలు చెప్పనా? ప్రేమ కలిగి సత్యము చెప్పు, ఏటు అడుగు వారికి సాత్వికంతో జవాబు చెప్పు, వాదాలు పెట్టుకోవద్దు. కానీ ఈ రోజుల్లో కొందరిలో ఇవే కనిపిస్తుంటాయి. ప్రేమతో చెప్పరు, కఠినంగా చెప్తుంటారు.
సాత్వికం చెప్పరు, ర్యాష్గా చెప్తుంటారు. దూషణ మాటలు కూడా వాడుతున్నారు. బాగా జ్ఞానవంతులే, పెద్ద సేవకులు పేరున్న వాళ్ళే కొందరు, పెద్ద సేవకులని పేరున్నవాళ్ళు. మూడవది మనం చూసినప్పుడు వాదాలు పెట్టుకోవద్దు. ఏమండి, సంశయములను తీర్చుటకు వాదాలు పెట్టుకోవద్దు. సంశయాలు ఎవరైనా కొన్ని డౌట్స్ లాగా సంశయంగా నేను అడుగుతున్నప్పుడు వాదం పెట్టుకోవద్దు. వాదాలు కనుక ఎంత స్పష్టంగా దేవుని వాక్యం సెలవిస్తుందండి. కనుక మనము దేవుని సేవకులంగా సాత్వికంగా మనం ఉండాలి. ఒకసారి ఆ తెస్సలోనిక భాగం చదువుతాను, మనం రెండో విషయంలోకి పోదాం. కనుక సేవకుడు ఎప్పుడు కూడా సౌమ్యుడుగా ఉండాలి. పౌలు నేను బలహీనులుగా ఉన్నాను, బలవంతులు అంటాడు సార్. కనుక ఎవరి స్థాయికి వెళ్ళి వారిని సరిచేసే ప్రయత్నం చేశాడండి. ఆయన ఎంత మంచి సేవ చేశాడు పౌలు. కనుక అలాంటి పౌలు అన్నమాట. ఎంత క్రితం చదివింది, మరొకసారి చదువుతాను చూడండి. 6వ వచనం, తెస్సలోనిక మొదటి పత్రిక 2:6. మరియు మేము క్రీస్తు యొక్క అపోస్తలులమై ఉన్నందున అధికారము చేయుటకు సమర్థులమై ఉన్నను, మీ వలననే గాని ఇతరుల వలననే గాని మనుషుల వలన కలుగు ఘనత కోరలేదు. సాత్వికులుగా ఉన్నాం. అయితే సంయమించు తల్లి తన సొంత బిడ్డను గౌరవించినట్లుగా మేము మధ్య సాధువులమై ఉంటేనే 2 అని నోట్ చేసి కింద శిశువులమై ఉంది. 9వ వచనం కూడా చదువుతాం. అవును సహోదరులారా, మా ప్రయాసమును కష్టమును మీరు జ్ఞాపకం ఉన్నది కదా. మేము మీలో ఎవరికైనాను భారముగా ఉన్నప్పుడు రాత్రిపై కష్టము చేసి జీవనం చేయొచ్చు, విశ్వాస ప్రకటించాలన్నాడు. 12వ వచనం 11-12 చివరి భాగం మనం చూస్తే, ఆ తండ్రి తన బిడ్డల ఎడల నడుచుకునే రీతిగా మీలో ప్రతి వారి ఎడల మేము నడుచుకుంటామని మీకు తెలియదు. కనుక సాత్వికులుగా మనం ఉండాలి. దైవజనుని యోగ్యతల్లో ఒక ప్రాముఖ్యమైన యోగ్యత సాత్వికం. రెండవది, అంటే ఈరోజు ధ్యానిస్తున్న వాటిలో రెండవది, మనం గతంలో ధ్యానించిన వాటితో చూస్తే 11వది సాత్వికం. 11వది మనం చూసినప్పుడు తిమోతి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం మనం చూసినప్పుడు, కొట్టువాడు కాక సాత్వికుడును జగడమాడని వాడును. 11వది జగడమాడొద్దు, గొడవలకెళ్ళ జగడమాడని వాడును. జగడమాడని వాడును 2-3 వచనాల్లో చివరిలో ఉంటుంది, చివరి లైన్. జగడమాడని వాడును. కనుక జగడమాడని వాడుగా ఉండాలి. జగడాలు ఆడద్దు, పంచాదులకు పోవద్దు, గొడవలకు పోవద్దు. జగడాలు ఆడద్దు. కనుక సాత్వికంగా ఉండాలి. మనం జగడాలు ఆడొద్దు. జగడం ఆడేవారుగా మనం ఉండకూడదు. మనల్ని కొందరు బాధ పెట్టవచ్చు, శ్రమ పెట్టవచ్చు, కష్టపెట్టవచ్చు. పౌలు తిమోతికి రాస్తూ అంటాడు, తిమోతి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం, అయితే నీవు అన్ని విషయంలో మితముగా ఉండుము, శ్రమపడుము, సువార్తికుని పని చేయి, శ్రమపడుము, నీ పరిచర్యను సంపూర్ణంగా జరిగించు. పరిచర్య చేస్తున్న తిమోతి దైవజనుడా అంటాడు ఒక చోట తిమోతి. కనుక నీవు శ్రమపడు, శ్రమలు వస్తాయి, శ్రమపడు. ఇప్పుడు శ్రమలు వస్తాయి. తిమోతి 2వ పత్రిక 2:11 కూడా చెప్పాడు కదా. 2:11 మనం చూసినప్పుడు, రెండవ అధ్యాయం
క్రీస్తేసునందు సద్భక్తితో బ్రతక నిర్దేశించు వారందరూ ఏమవుతారంట? హింస పొందుదురు. 3:12 తిమోతి 2:3-12. కానీ క్రీస్తేసులో సద్భక్తితో బ్రతికే వాళ్ళకి హింస ఉంది. తిమోతి హింసించే వారితో జగడమాడ. క్రీస్తు సేవ చేస్తుంటే శ్రమలు ఉంటాయి తిమోతి. కానీ నీవు ఆ శ్రమ పడుగానే నీవు ఎదిరించకు, గొడవలు పెట్టుకోకు. కనుక ఎంతో స్పష్టంగా పౌలు తిమోతికి వ్రాస్తూ ఉంటాడు. ఒక చోట నేను చూపిస్తాను చూడండి. నీవు 3 తిమోతి 2:10 నువ్వు ఇలాంటివన్నీ చూసి నువ్వు నన్ను వెంబడించావు అంటాడు. చూడండి 3:10. అయితే నీవు నా బోధను, నా ప్రవర్తన, నా ఉద్దేశం, నా విశ్వాసం, నా దీర్ఘశాంతం, నా శ్రమను, నా ప్రేమను, నా ఓర్పును అంత్యోకయలో, ఈకయలో, లుస్త్రలో అన్న పట్టణంలో నాకు కలిగినట్టి హింసలను, ఉపద్రవాలను తెలుసుకున్న వాడవై నన్ను వెంబడించితివి. అటు హింసలు సహించి తిని కానీ వాటన్నింటిలో ప్రభు నన్ను తప్పించు. తిమోతి, నా హింస నీకు తెలుసు, నేను ఎదుర్కొన్న శ్రమ నీకు తెలుసు తిమోతి. కనుక ఇవన్నీ చూసే నువ్వు వెంబడించావు. నీకు శ్రమ వచ్చే అవకాశం ఉంది, నీకు హింస వచ్చే అవకాశం ఉంది. రావచ్చు, వచ్చినప్పుడు జగడం గడ్డే మరేం చేయి, సహించు. దేవుని సేవకుడు శ్రమలు వస్తే సహించడానికి ఉండాలి. కొంతమంది కోట్లకు పోతాం, వాయిస్ వినిపిస్తాం, వాళ్ళ సంగతి చేస్తాం. కొందరు ఫ్లెక్సీలు కూడా పెట్టారు కాబట్టి యుద్ధం యెహోవాదే అని. ఏకం కాండి క్రైస్తవుల మన మీద వ్యతిరేకం చేసే వాళ్ళకు బుద్ధి చెప్పుదాం, ఇంకేదో చేద్దాం, ఇంకేదో నినాదాలు లాంటి మాటలు. అంత వెరీ వెరీ సాడ్ థింగ్, చాలా బాధాకరమైన విషయం. తిమోతి, నా హింసను చూసి నన్ను వెంబడించావు. తిమోతి, నువ్వు కూడా శ్రమపడవు. అపోస్తల కార్యాల్లో మనం చూసినప్పుడు అక్కడ పౌలు అన్న మాట మనకు తెలిసిందే కదా. మనం అనేక శ్రమలను అనుభవించి అపోస్తల కార్యాలు 14 లుస్త్రలో రాళ్ళుని పౌలు చచ్చిపోయాడని ఈడ్చినప్పుడు పౌలు ఏమంటే మళ్ళా లుస్త్రకు వచ్చి వేరే ప్రాంతాల్లో పోయి అక్కడ సువార్త చేసి దృఢపరిచి శిష్యులను మళ్ళా లుస్త్రకు వచ్చి పౌలు అంటున్న మాట అపోస్తల కార్యాలు 14:22 14:22 శిష్యుల మనస్సులను దృఢపరచి విశ్వాసంలో నిలకడగా ఉండవలనని అనేక శ్రమలు అనుభవించి మనం దేవుని రాజ్యంలో ప్రవేశించవలని వారిని అనేక శ్రమలు అనుభవించి మనం దేవుని రాజ్యంలో ప్రవేశించాల్సింది. కనుక శ్రమ వచ్చినప్పుడు, ఎవరైనా నిన్ను హింసించినప్పుడు, లేక ఎవరైనా నిన్ను కొట్టినప్పుడు జగడమాడు, దూషించినప్పుడు, కొట్టినప్పుడు జగడమాడు. పోలీకారు పట్టుకోవడానికి వచ్చిన వారికి పోలీకార్ భోజనం వంటి పెట్టి ఆతిథ్యం ఇచ్చి వాళ్ళు ఎట్ట పోయాడు, చంపేశాడు. అంత సాక్షి జగడమాడలేదు. కనుక మనం ఇది గమనించాలి. ఒక నిమిషం అలాగే ఉండండి. అక్కడ టార్చ్ వేసుకోండి. మంచిది. ఇక్కడ పవర్ కట్ అయింది. కొంచెం నేను బిగ్గరగానే చెప్తాను, జాగ్రత్తగా వినండి. మీకు ఏమి ఇబ్బంది లేదు, వాయిస్ వినొస్తుంది కదా చక్కగా. కనుక మనము కష్టం వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు మనము గొడవబడే జగడమాడేవారుగా సేవకుడు ఉండకూడదు. సేవకుడు ఉండకూడదు. బైబిల్లో మత్తయి సువార్త 10:22 మనం చూసినప్పుడు అందరి చేత మనం ద్వేషించబడే అవకాశం ఉందని ఉంది. మత్తయి 10:22. మత్తయి సువార్త 10:36 మనం చూసినప్పుడు, మత్తయి 10:36 చూసినప్పుడు ఒక మనుష్యునికి ఇంటివారే శత్రువులయ్యే అవకాశం ఉంది.
ఇంటివారే. సేవ కూడా నీకు ఇంటి వారే కూడా శత్రువులు కావచ్చు, కానీ జగడమాడొద్దు. తర్వాత మనం చూసినప్పుడు ఏమండి, అందరి ఇంటివారే అయ్యే అవకాశం ఉంది, శత్రువులుగా ప్రవర్తించే అందరి చేత అని మత్తయి 10:22లో చూసాం. కనుక ఇంకొక 2 వచనాలు నేను మీకు చూపిస్తాను చూడండి. మత్తయి సువార్త 24:9లో చంపేసే అవకాశం కూడా, చంపబడే అవకాశం కూడా మత్తయి సువార్తలో మనం చూసినప్పుడు 24వ అధ్యాయం 9వ వచనం మనం చూసినప్పుడు 24:9, అప్పుడు జనులు మిమ్మల్ని శ్రమల పాలు చేసి చంపెదరు, మీరు నా నామం నిమిత్తం సకల జనుల చేత ద్వేషింపబడుదురు. జనులు మిమ్మల్ని చంపే అవకాశం ఉంది. తొడేళ్ల మధ్యలో గొర్రెలను పంపుతున్నాను, చంపుతారు, చంపే అవకాశం కూడా ఉంది అని దేవుడు చెప్పాడు. ఒకవేళ నీవు హతసాక్షి కావడానికి దేవుడు అనుమతిస్తే, ఇప్పుడు స్టెఫను లాంటి వైఖరి నీకు ఉండాలి. ప్రభువా, వీళ్ళు తెలియక చేస్తున్నారు, వీళ్ళని క్షమించని నీవు దేవుని మయంపరిచి దేవుని దగ్గరికి వెళ్ళిపోయే మనస్సు ఉండాలి. దేవుని మయంపరిచి దేవుని దగ్గరికి వెళ్ళిపోయే మనస్సు ఉండాలి. అలాంటి మనస్సు కలిగి ఉన్నామా? జగడాలు ఆడుతున్నామా? చంపుతారని కూడా ప్రభు చెప్పాడండి. చంపే అవకాశం కూడా ఉందని ప్రభు చెప్పాడు. చంపే అవకాశం కూడా ఉందని. ఆంద్రేయను ఎక్సాకారంలో సిలివేశారు. అపోస్తలుడు ఆంద్రేయను ఎక్సాకారంలో సిలువేస్తే, ఆ ఎక్సాకారంలో సిలువ వేయబడిన ఆంద్రేయ ఏమండి, ఎక్సాకారంలో సిలువ వేయబడిన ఆంద్రేయ ఆయన 3 రోజులు చచ్చిపోయాడు. ఆ 3 రోజులు ఆ సిలువ వేస్తున్న వారిని దూషిస్తూ ద్వేషిస్తూ ఆయన ఏమండి చచ్చిపోలేదు, సువార్త ప్రకటిస్తూ చచ్చిపోయాడు. ఆంద్రేయ సిలువ వేసేవారిని నన్ను ఆయన ఎక్సాకాలంలో సిలువ వేశారు. 3 రోజులు బట్టి నన్ను చచ్చిపోవడానికి. ఆ 3 రోజులు ఆంద్రేయ ద్వేషించలేదు, దూషించలేదు, జగడమాడలేదు, శపించలేదు, మీరు నాశనం అయిపోతారనలేదు. మరి ఏం చేశాడు ఆంద్రేయ అంటే, ఆంద్రేయ సువార్త చెప్పాడు. ఇంకొక వచనం చూపించనా? ఇంకొందరు ఏమనుకుంటారంటే, యోహాను సువార్త 16:2లో అంటే కొందరు చంపే అవకాశం ఉందని ప్రభు చెప్పాడు. ఇంకొందరు చంపి ఏమనుకుంటారంట అంటే, చంపి మేము దేవుని సేవ చేస్తున్నాం అనుకుంటారట కొందరు. 16:2 యోహాను 16:2 యోహాను సువార్త 16వ అధ్యాయం 2వ వచనం ఏమంటే, వారు మిమ్మల్ని సమాజ మందిరంలో నుండి వెలివేయుదురు, మిమ్మల్ని చంపు ప్రతి వాడు తాను దేవునికి సేవ చేయుచున్నానని అనుకున్న కాలము వచ్చుచున్నది. చంపాక దేవుని సేవ చేస్తున్నాం అనుకునే కాలం వస్తుంది. దేవుని సేవ చేస్తున్నాం అనుకుంటానంట మనల్ని చంపి, అంటే క్రైస్తవులను చంపి హతసాక్షులు. ఒకవేళ నేను హతసాక్షి కావడం దేవునికి ఇష్టం, హతసాక్షి అయ్యాను, నాకు చంపిన వాళ్ళు అంట కొందరు దేవుని సేవ చేస్తున్నాం అనుకునే వాళ్ళు కొన్నారు. ఒకసారి నేను ఒక వీడియో చూసినప్పుడు మన సహోదరుని అడవిలో కట్టేసి చెట్టుకు మెడ మీద టక నరికి తలను తీసేసి చంపేశారు. వాళ్ళని తల తీసేటప్పుడు ఏవో చదువుతూ ఉన్నారు, అంటే వాళ్ళు భక్తి చేసే ఏ విషయంలో ఏ మార్గంలో ఉన్నారో వాళ్ళ గ్రంథాల్లోని విషయం చదువుతున్నారు. అంటే నేను దేవుని సేవ చేస్తున్నాం అన్నట్టు చదువుతున్నాను. వేరే ఇతర మతస్థులు ఏమంటే, గతంలో ఇప్పుడు విలియం టిండేల్ ఆయన న్యూ టెస్టిమెంట్ను తర్జుమా చేసినప్పుడు విలియం టిండేల్ చంపింది క్రైస్తవులే, రోమన్ క్యాథలిక్స్. బైబిల్లో ప్రజలందరికీ వెళ్ళిపోతే మన మాట వినరు అని స్వార్థంతో చంపారు. పాప పరిహార పత్రాలు అమ్ముకోలేవు అని చంపేస్తే, మన పీఠాల మీద మనల్ని ఉంచి మన మీద గొప్పగా అలా ఉండలేము అని చంపేస్తారు. విలియం టిండేల్ను చెట్టు కట్టేసి గడ్డి చుట్టూ పెట్టి ముట్టించి, లేక ఆ మంట చుట్టూ ముట్టిస్తే ఆయన ఉడికి చచ్చిపోయాడు. తగలబెట్టి ఆయన దూరంగా మంట పెడితే ఉడికి చచ్చిపోయాడు.
ఆయన శపించలేదు, దూషించలేదు. దేవా, ఇంగ్లాండ్ రాజు కళ్ళు తెరువని ప్రార్థన చేసి చచ్చిపోయాడు. ఇంగ్లాండ్ రాజు కళ్ళు తెరిచాడు దేవుడు. కింగ్ జేమ్స్ కళ్ళు తెరిచాడు దేవుడు. అందుకే ఆ జేమ్స్ మొదలుపెట్టాడు, చేయించాడు తర్జుమా చేయండి తర్జుమా అని. కనుక అదే కింగ్ జేమ్స్ వర్షన్, ఇంగ్లీష్లో కింగ్ జేమ్స్ వర్షన్ అంటున్నాయి. అదే విలియం టిండేల్ ప్రార్థన ఫలం. మరణిస్తూ ఉడికిపోతూ బాయిలైపోతున్నాడు. దూరంగా పెట్టారు, మంట అంటించి దబ్బునప్పుడు చంపలేదు. దూరంగా పెడితే ఎమ్మట చచ్చిపోతారు. ఉడికిపోతుంటాయి అవయవాలు. దేవా, ఇంగ్లాండ్ రాజు కళ్ళు తెరవ. ఈ మత నాయకులు రాజుల చేతుల్లో పెట్టుకొని వీళ్ళు అధికారం చేస్తే ఇష్టం వచ్చినట్టు చేసేస్తున్నారు. రాజు కళ్ళు తెరవ, మీరు నాశనం అయిపోతారు, మీ అంతం వచ్చేస్తుంది. శపించలేదండి విలియం టిండేల్. కనుక ఆంధ్రయ 3 సువార్త ప్రకటించాడు. విలియం టిండేల్ ఉడికి చచ్చిపోతూ ఇంగ్లాండ్ రాజు కళ్ళు తెరవమన్నాడు కానీ జగడమాడలేదు. అంటే దేవుని సేవకుడు సమాధానపరిచేవాడు, దేవుని సేవకుడు సమాధానం కొరకు కన్నీరు కార్చేవాడు, దేవుని సేవకుడు సమాధాన పరచడానికి ప్రేమలను విశ్వాసంలో రగిలించేవాడుగా ఉండాలి. జగడమాడేవాడు కాదు, తిట్టినా కొట్టినా తనినా చంపినా పడేవాడుగా ఉండాలి. చవడానికి సిద్ధమై రావడమే కదా సిలువనెత్తుకొని వెంబడించడం అంటే. కనుక ఒక సేవకుడు చావడానికి సిద్ధమై సేవకుడు రావాలి. ఒక భక్తుడు అన్నాడు, ఒక సేవకుడు సమాధి పెట్టిన వెంట పెట్టుకొని సేవకు వెళ్ళాలన్నాడు. ఈ రోజుల్లో రకరకాల వాక్యానికి విరుద్ధమైన వ్యవహారాలను సమర్థించుకుంటారు. వాళ్ళు ఏయో వచనాలు చూపిస్తుంటారు. పౌలు నేను రోమీయుడని అనిపి చెప్పుకోలేదా, మనం కేసు పెడితే అన్నట్టు మాట్లాడుతుంటారు. పౌలు రోమీయుడిని అని ఎందుకు చెప్పుకున్నాడంటే, పౌలు అంటే రోమా పౌరు ఎబ్రియుడే కానీ రోమా పౌరసత్వం ఉందని ఎందుకు చెప్పుకున్నాడు అంటే, కైసరు ఇంటి వారి సువార్త చెప్పడానికి, తప్పించుకోవడానికి. మరి చెప్పే పౌలు రోమా పౌరసత్వం ఉందని చెప్పి కేసు పెట్టిన టైంలో మాట్లాడేవారి రోజుల్లో. మరి పౌలు వెళ్ళి రోమాకు వెళ్ళినప్పుడు నాకు అన్యాయం చేశారు, నన్ను అనవసరంగా పెట్టారు, నన్ను ఈడ్చారు, నన్ను అక్కడ అధికారులు నైట్ ఎత్తుకుపోవాల్సి వచ్చింది, సంపాదన కొందరు కుట్ర చేశారు, భోజనం చంపారు, భోజనం చేయమని ప్రతిజ్ఞలు చేశారంట, నన్ను వీడు దుర్మార్గుడు అన్నారు, సంపాదన చూశారు అని చెప్పుకొని ఏమన్నా యెరూషలేములో ఉన్న ఆ పెద్దల మీద, ఆనాడు గొడవలో పాల్గొన్న వారి మీద కేసు పెట్టాడా పౌలు? కైసరు ఇంటి వారిలో కొందరిని సంపాదించాడు, సువార్త చెప్పాడు, హతసాక్షిగా చంపేవారి శిరఛేదన చేసే వారి ముందు శిరము వంచాడు. అందుకుపోయాడు రోమ. ఆ వచనాన్ని కోడ్ చేసి కేసులు పెడతాం, మేము గట్లాడతాం, మేము అక్కడ మా వాయిస్ ఇక్కడ వినిపిస్తాం. ఏమైందండి? పెద్ద పెద్దోళ్ళు మళ్ళా చిన్నోని నాకు అర్థమైంది దేవుందని. పౌలు రోమాకు వెళ్ళింది కేసు పెట్టడానికి కాదు, హతసాక్షి కావడానికి. కైసరు ఇంటి వారిని కూడా ప్రభు కొరకు ఆత్మలను సంపాదించడానికి, ఎన్నో పత్రికలు రాయడానికి, ఫిలోమోను లాంటి వాడిని, ఒనేసిము లాంటి వాడిని బాగు చేయడానికి, రక్షించబడి తీర్చిదిద్దబడి ఒక యోధుడు అయ్యేలా చేయడానికి. ఫిలిప్పి, కొలస్సీ ఎన్ని పత్రికలు, 3 పత్రికలు చెరసాలలో రాశాడు ఫిలోమోను. తన యొద్ద వచ్చిన వారికి ఆతిథ్యం ఇస్తూ వాక్యం చెప్తూ వాళ్ళను క్రీస్తు సాధుతులకు తీసుకొచ్చాడు. రోమాకి సువార్త నమ్మిన వారికి ఆత్మీయ క్షేమం, తర్వాత హతసాక్షి. అందుకెళ్ళాడు కానీ పౌలు ఎందుకు వెళ్ళాడండి? కనుక జగడమాడొద్దు.
చూసేవారు గమనించండి, ఇది 90 minutes మెసేజ్. గంట అయితే ఇంకా ఇంపార్టెంట్ అనుకుంటున్నారు ఎవరైనా? 90 minutes మెసేజ్, గంటన్నర వాక్యం. ఎందుకంటే నెలకొక్క మెసేజ్ కనుక వాక్యం ఎక్కువసేపు ఉంటే మంచిది. మనం ఎందరికో బోధిస్తున్నాం, వాక్యం అందిస్తున్నాం, దేవుని బోధన. మనకు అవసరం బోధ, మనకు కూడా. ఈ రోజుల్లో ఇష్టం వచ్చినట్టు ఏం చేస్తున్నారు కొందరు. కనుక అవసరం కనుక కేసులు వద్దు, గొడవలు వద్దు, పంచాయతీలు వద్దు, తిట్టని, కొడితే కొట్టని, చంపితే చంపని, ప్రేమిస్తూ సేవ చేయాలి. సేవ అంతే అంతే. దేవుడు చూసుకుంటాడు. దేవుని సెలవు లేదే కాదు. కనుక ఇది ఒక విషయం. కనుక జగడమాడు వాడుగా సేవకుడు ఉండకూడదు. తర్వాత మనం చూస్తే ఈరోజు మూడవది, ఆ వరుస క్రమంలో 12వది ఏంటంటే ధనాపేక్ష లేని వాడుగా ఉండాలి. డబ్బు పిచ్చి ఉండదు. డబ్బు పిచ్చి ఉండదు. ఇక్కడ మనం చూస్తాం 2-3 అక్షరాలు కలిసి చివరిలో మనం చూస్తాం. మద్యపానియు కొట్టువాడును కాక సాత్వికుడునయండి. ఆ సాత్వికుడు జగడమాడని వాడును, ధనాపేక్ష లేనివాడునై. కనుక సేవకునికి డబ్బు పిచ్చి ఉండకూడదు, ధనాపేక్ష ఉండకూడదు. సేవకునికి ధనాపేక్ష అస్సలు ఉండకూడదు. దేవుని సేవకునికి ధనాపేక్ష ఉండకూడదు. కనుక ధనాపేక్ష గురించి మనకు బాగా తెలుసుగా తిమోతిలోనే ఉంటుంది కదా. ఒక పేజీ తిప్పితే తిమోతి 1 పత్రిక 6వ అధ్యాయము మనకు బాగా తెలిసిన వచనమే. ధనవంతులకు ఆపేక్షించేవాడు 6-9-10 వచనాలు. 6-9-10 తిమోతి రాసిన 1 పత్రిక 6-9-10. ధనవంతులకు అపేక్షించువారు శోధనలోను ఊరిలోను అవివేక యుక్తములను హానికరములైన అనేక దురాశల్లోనూ పడుదురు. అతి మనుషులను నష్టంలోనూ నాశనంలోనూ ముంచివేయను. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తమను తామే పొడుచుకొనిరి. ధనాపేక్ష సమస్త కీడులకు మూలం అంటండి. సమస్త కీడులకు మూలం. కనుక డబ్బు పిచ్చిలో ఉన్నామంటే చాలా కీడులో ఉన్నామన్నట్లు అర్థమైనా. డబ్బు పిచ్చిలో ఉన్నామంటే చాలా కీడులో ఉన్నట్లు. 1-2 కాదు. కనుక సేవకుడు ధనాపేక్ష లేనివాడే ఉండాలి. ఇప్పుడు పాత నిబంధన పరిశుద్ధుల్లో మనం చూసినప్పుడు ఎబ్రీ పత్రికలో 11వ అధ్యాయం మనం చూసినప్పుడు 9 నుండి చదువుతారు. ఎబ్రీ 11:9. విశ్వాసం బట్టి అతడును అతనితో ఆ వాగ్దానమునకు సమాన వారసులైన ఇస్సాకు యాకోబు అనువారును, అంటే అబ్రహాము ఇస్సాకు యాకోబు అనువారును గుడారములో నివసించుచు అన్యుల దేశంలో ఉన్నట్టుగా వాగ్దత్త దేశంలో పరవాసులైరి. ఏలైనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణం కొరకు అబ్రహాము ఎదురు చూస్తున్నాడు. అసలు నువ్వు మా మధ్య మహారాజులా ఉన్నాయా, సలాం నమస్కారం అన్నట్టు ఉన్నాడు ఆయన. ఎవరు? అబ్రహాము. బోరెడు సంపద. మరి అంత రాజులా ఉన్నాడు, గుడారాల్లో ఉన్నాడు. ఒక స్థిరమైన భవనం, ఒక డూప్లెక్స్ ఇల్లు కట్టుకోలేదు. కానీ ఆ రోజులు ఏరే పేరు అనుకోండి, దానికి పాలరాజు భవనం కట్టుకోలేదు. గుడారాల్లో నివసించాడు. పాత నిబంధన పరిశుద్ధుడు గుడారాల్లో నివసించాడు. పరవాసిగా ఈ భూమి మీద. ఇది యాత్ర అంతే. ఇదో సత్రం. ఈ లోకం పుట్టుకనే అనుభవంతో ఈ లోకంలోకి వచ్చాను. సాగు అనే అనుభవంతో ఈ లోకాన్ని వదిలిపెట్టిపోతా.
శాశ్వతమైనది నాది పరలోకం, దేవునితో ఉండడం అని అలాంటి వైఖరితో ఎందరూ ఉంటున్నారు. ఒక దేవుడు చిన్న ఇల్లు ఇచ్చాడా, ఇసుకొని ముందు తప్పలేదు కాదు. ఇల్లు 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 ఇల్లు, ప్లాట్లు ప్లాట్లు, ఆస్తులు ఆస్తులు, భవనాలు భవనాలు. ఈ పిచ్చిలో ఉండొచ్చా సేవకుడు? కొందరు మందిరం సింపుల్గా ఉంటుంది, అది ఇల్లు చూస్తే భవనం దాని భవనం చూసారా? అసలు కొందరు మందిర స్థలం లేదు, మందిరం కట్టాలి. కొందరు అందరు కాలేదు, మందిర స్థలం లేదు, మందిరం కట్టాలి లేదు. మందిరం కోసమా? ఆ మందిరం పైనేసి కింద లగ్జరీగా ఇల్లు కట్టుకోవడం కోసం. అసలు దేనికోసం? మందిరం కంటే మందిరంతో పాటు నాకు కూడా ఇల్లు వస్తుంది అని ఆ ఉద్దేశంతో మందిరం మందిరం అంటున్నావా? నిజంగానే దేవుని ఇంటిని గురించిన ఆసక్తితో భక్షించబడుతున్నావా? దేవుడు తెలుసు. దేవుని మందిరం కొరకు ఇచ్చిన డబ్బు, దేవుని మందిరానికి ఎంత ఖర్చు పెట్టావు, నీ ఇల్లు కట్టుకోవడానికి ఎంత ఖర్చు పెట్టావు దేవుడు తెలుసు. కనుక పెద్ద పెద్ద లగ్జరీ ఇళ్ళ కోసం, ఏమంటే ఆస్తుల కోసం, లగ్జరీ కార్లని కొన్ని 80 లక్షలు, 60 లక్షలు, 80 లక్షల విలువ చేసే కారణంలో కొందరు సేవకులు తిరుగుతున్నారు. ఏమన్నా దేవుడు మమ్మల్ని ఆశీర్వదించాడు, మనం దేవుని రాకుమారు ఉండాలి. ఇది ఇట్లా వాడుకుంటారు మా అమ్మ. కనుక దేవుని రాకుమారు మన భాగ్యం. దీనులుగా ఈ లోకం మనది కాదన్నట్టు ఈ లోకంలో బ్రతకాలి. అంటే ఈ లోకం శాశ్వతం కాదన్నట్టుగా బ్రతకాలి. పేతురు అన్నాడు, పంచభూతములు మహావేగంతో లయం కాబోతున్నాయి. నూతన ఆకాశం నూతన భూమి దేవుడు సృష్టించబోతున్నాడు పాలన తర్వాత. కనుక ఆ విషయాల మీద దృష్టి పెడితే ఇక్కడ ఇది లేదు, అది లేదు, అది లేదు, ఇది లేదు, అది లేదు ఉంటుందా? కొంతమంది సొంతం ఇల్లున్న గవర్నమెంట్ కాడ మాకు ఇల్లు లేదు, ఏం లేదు, సాగు డబల్ బెడ్రూమ్ కేసీఆర్ గారు అనేటువంటి లేరా సేవకులు? లేరా సేవకులు? ఈ మధ్య ఒకరు చెప్తున్నారు, ఒక సేవకుడు వెంటబెట్టుకుపోయాడు ఒక ఆయన, నువ్వు నాయమంట రావాలి బాబు, నాకు అసలే సేవకుడు కాదులే, ఒక ఎంప్లాయీ అంట ఒక వ్యక్తిని వెంటబెట్టుకుపోయాడు. ఎంప్లాయీ భారీ ఉద్యోగం, తాను పెద్ద ఆఫీసర్గా రిటైర్ అయ్యారు. హైదరాబాద్లో నాగోల్ ఏరియాలో 2 ఇండ్లు ఉన్నాయి, 3 ఇండ్లు ఉన్నాయి. నాగోల్లో ఒక కానీ 3 ఇండ్లు ఉన్నాయి, ఎదురెదురే ఉంటాయి. వాళ్ళు ఇంకేనా ఉన్నారు, ఇంకేనా ఉన్నారు, పిల్లలు పెద్ద పెద్ద ఉద్యోగాలు. ఆయన పోయి అయ్యా మాకు ఇల్లు లేదు, కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ అంటున్నాడు లైవ్ పెట్టి. ఆడికి తీసుకుపోయినాడు ఒక బ్రదర్ నేను పోవడానికి, పెద్ద మంది చేతగా ఎంత ఇచ్చారు. సేవకులు లేరాదా? ఇల్లు దేవుడు ఇల్లు ఇచ్చిన ఇల్లు లేదని ఏమండి, ఇల్లు లేని వారి కోసం ఇల్లు కట్టించే పథకం అది డబల్ బెడ్రూమ్. ఇల్లు లేని వారి కోసం, ఇల్లున్న వారి కోసం కాదు. ఇల్లు ఉండి నువ్వు తీసుకుంటే అది న్యాయమేనా? లేరా ఇలా పరుగులు తీసేవాళ్ళు, ధనాపేక్షకు ఎలక్షన్లు వస్తే డబ్బులు తీసుకుంటున్న వాళ్ళు లేరు. అది ధనాపేక్ష కాదు. వరకట్నం తీసుకోవడమే తప్పు, అది చట్టమే తప్పు, పాపం, నేరం. నేరం అంటుంటే చట్టం నేరం అంటుంటే ఏమండి, భూలోకం నేరం అంటుంటే పరలోకం అది సదాచారం అంటదా? భూలోకం దురాచారం అంటే పరలోకం సదాచారం అంటదా? వరకట్నం. కట్నాలు తీసుకోవడమే తప్పంటే కట్నాలు మాట్లాడి దశమ భాగం తీసుకునే సేవకులు ఉన్నారు. ఎంత విచారం, ఎంత విచారం. వరకట్నంలో దశమ భాగం అంట. అందుకోసం ఏమేమి చెప్తారు, ఆయన వీరుడు సూర్యుడు మహాభక్తుడు, అది మామూలు ఫ్యామిలీ, భక్తుల ఫ్యామిలీ, భక్తితో పాటు సంపాదన ఉంది, భూములు ఉన్నాయి, వాళ్ళ వంశం ఎక్కడి నుంచి ఎక్కడికి ఏందనుకుంటున్నారు, మీ అమ్మాయికి ఆ సంబంధం కుదిరిందంటే అసలు మీ రొట్టె తిరిగి నేతిలో పడ్డట్టే అని ఎన్ని చెప్తారో మొత్తం కొట్టించి ఎక్కువ కట్టడానికి మాట్లాడి వీళ్ళు అబ్బాయి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన, అంచనా వేసిన, ఆశించిన దానికంటే ఎక్కువ ఇప్పించి ఏమండి అందులోంచి ప్రైజ్లాడ్ అమ్మగారు, మరి ప్రైజ్లాడ్ అయ్య గారు, మరి ఏంటి అని ఇంకేదో ఒక రకంగా వాళ్ళక్కడ ముందే కూడా చెప్పుకొని కూడా వసూలు చేసే సేవకులు ఉన్నారంట. ఎంత ఇచ్చారు అది. కట్నం తప్పు అని ఖండించాల్సిన సేవకుడు ఎదుటివారిది ఆశించొద్దని నిక్కచ్చిగా చెప్పవలసిన సేవకుడు బహుమానంగా ఇస్తే, బిడ్డకు బహుమానం ఇస్తే తీసుకొని కానీ బలవంతంగా వాళ్ళను హింసించి బాధించి అప్పులపాలు చేసి తీసుకోవడం సరైనది కాదని చెప్పాల్సిన సేవకులు పనులు వాళ్ళే వరకట్నాలు మాట్లాడి వాళ్ళు ఒకే కులం వాళ్ళను దోలాడి కులాలకిచ్చి
వరకట్నాలు దౌలాడి అందులో దశంభాగం తీసుకుంటున్నారంట. వాళ్ళ కాంచి పైసలు, వీళ్ళ కాంచి పైసలు. ఈ మధ్య కొందరు సేవకులు సేవ చేయడం తగ్గించి మ్యారేజ్ బ్యూరోలు నడిపిస్తున్నారు. పెళ్లి సంబంధాలు కుదిర్చడం తప్పు కాదు, కానీ డబ్బు కోసం మ్యారేజ్ బ్యూరోలాగా నడిపితే దేవుడు మెచ్చుతాడా? ఒకవేళ ఒక సంబంధం చూసావు, పెళ్లి జరిగింది, వాళ్ళు మంచిగా బ్రతుకుతున్నారు, వాళ్ళు సంతోషించి అయ్యా సేవ, ఆ దేవుని సేవ కూడా మీ వల్ల నా బిడ్డకు మేలు జరిగింది, మీరు సేవకులు కనుక ఈ సేవలో వాడండి, మేము మాకు ఆ ప్రేరేపణ కలిగి మేము ఇస్తున్నాం, మీరు తిరస్కరించొద్దు దయచేసి అని ఇస్తే తీసుకో, సేవలో వాడు. కానీ మేము వాళ్ళు అలా ప్రేరేపించబడేలా రకరకాల విషయాలు వేషాలు వేస్తున్నావా? ఒక మాట పౌలు అంటాడు చూడండి, ఆ మాట కనుక సేవకుడు డబ్బు పిచ్చి లేనోడై ఉండాలి, అది సమస్త కీళ్ళకు మూలం. తెస్సలోనికలు ఎంతమంది చదివారు చూసారా? పౌలు అక్కడ ఒక అద్భుతమైన మాట అంటాడు, అది ఎంతో మాదిరికరమైన మాట. ఆయన ఏమంటాడంటే, తెస్సలోనికలు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 2:5 ఏమందంటే అక్కడ, మీరు ఎవరి 2:5 మీరు ఎరిగి ఉన్నట్టు మేము ఇచ్చకపు మాటలు ఏదో వాళ్ళది జరిగించుకోవడానికి ఏవో చెప్తారు. ఇచ్చకపు మాటలు ధనాపేక్షను కప్పిపెట్టు వేషములైన ఎన్నడూ వినియోగించక. ఇచ్చక మాటలు అంటే ఏంటంటే ఎదుటి వారిని మెప్పించే మాటలు, రాసుకోండి. ఇచ్చక మాటలు అంటే ఎదుటి వారిని, వాళ్ళు చేయాలనుకున్నది చేయడానికి ఎదుటి వారిని మెప్పించే మాటలు. 4:5 తెస్సలోనికల మొదటి పత్రిక 4:5. ఇచ్చక మాటలు అంటే అర్థం ఏంటంటే ఎదుటి వారిని మెప్పించే మాటలు, వాళ్ళు అనుకున్నది జరిగించుకోవడానికి ఎదుటి వారిని మెప్పిస్తాను. ఇంతకుముందు ఒక మాట జ్ఞాపకం చేశాను చూసారా? అదేంటంటే ఇంతకుముందు జ్ఞాపకం చేసిన మాట, వాన రాకముందే కట్టలేస్తారు, అదొక రకం మెప్పించుకుంటా. ఇచ్చక మాటలు చెప్పి మెప్పించుకుంటా, అలా మెప్పించుకుంటూ మేము అలా మెప్పించుకోలేదు. పౌలు అంటున్నాడు, ధనాపేక్ష కప్పిపెట్టు వేషాలు ఏమేమి మేము అంటున్నారు. కానీ ఒక సేవకుడు ధనాపేక్షను కప్పిపెట్టే వేషం వేయొద్దు. డబ్బు పిచ్చున్నట్టుగా కనిపించకుండా వేషం వేసేస్తారు, కానీ లోపల డబ్బు పిచ్చే. అనాథ పిల్లలను ఏమండి వాళ్ళకు సేవ చేస్తున్నాం అనే ఒక వేషం వేస్తారు, లోపల డబ్బు పిచ్చి. విధవరాలను హోమ్స్ నడుపుతున్నాం ఒక వేషం వేస్తారు, లోపల డబ్బు పిచ్చి. కొందరు నమ్మకంగా చేసేవాళ్ళు ఉన్నారు. పిఎస్ స్వామి ఒకసారి అప్పుడప్పుడే సేవకు వస్తున్న బ్రదర్ ఒక చోటికి పంపాడట. అక్కడ సేవకుడు అందుబాటులో లేడు, ఏదో వెళ్ళాడు. మొత్తానికి నువ్వు వెళ్ళి వాక్యం చెప్పినప్పుడు వెళ్ళి ఆయన వాక్యం చెప్తా ప్రియులారా, నేను వచ్చేటప్పుడు ఆల్రెడీ ఆయన వచ్చేటప్పుడు గిఫ్ట్ ఇస్తారంట వాళ్ళు, ఆల్రెడీ గిఫ్ట్ కూడా ఇస్తారు వచ్చేటప్పుడు. ఎవరు ఊరుకోరు కదా, సేవకుడు వచ్చి పనిచేసినప్పుడు ఊరికి పంపుతారా దాదాపుగా. కనుక అది వాళ్ళ వైపు నుండి నువ్వు ఆశించవద్దు సేవకునిగా, వాళ్ళు ఇస్తే వాళ్ళ వైపు నుండి సేవకుడు వచ్చాడు, పరిచయం చేశాడు, మనం మంచి పదార్థాల్లో పాలియాలని వాక్యం ఉంది కనుక మనం చేయగలిగిన చేద్దామని ఆలోచన వాళ్ళ వైపు నుండి వాళ్ళకి కరెక్ట్. నువ్వు ఆశించకపోవడం నీ వైపు నుండి నీకు కరెక్ట్. కనుక వెళ్ళి అంటున్నాడు అంటే, ప్రియులారా నేను వచ్చేటప్పుడు నా భార్య ఇలా అంటుంది, ఏమండి నూనె అయిపోయింది అంటుంది, ఏమండి నూనె అయిపోయింది అంటుంది, మీ దగ్గరికి నేను వాక్యం చెప్పడానికి వస్తుంటే నా భార్య నేనన్నాను దేవుని పని మీద పోతున్నాను, దేవుడు చూసుకోవడానికి వచ్చాను అంటే ఏం చెప్తున్నాడు? గిఫ్ట్తో పాటు ఒక నూనె ప్యాకెట్ కూడా ఇవ్వండి పోతప్పుడు అని చెప్పకనే చెప్తున్నాడు. దేశం కాదని కొంతమంది ఒక ఫోటో పట్టుకొని తిరుగుతుంటారు. మాది బేస్మెంట్ కాడికి అయింది మందిరం నిర్మాణం, కిటికీల కాడికి ఆయన గోడలు, ఆ ఫోటోలు దుడ్డులు సెక్రటరియట్కి బాగా వస్తుంటారు. సెక్రటరియట్లో నెలకోసారి వాక్య పరీక్షల్లో వాడబడేది. ఈ మధ్య సెక్రటరియట్ కూలగొట్టడం వల్ల ఆగింది, మళ్ళీ కఠినంగా స్టార్ట్ అవుతుంది. కొత్త సెక్రటరీ భవనం వెళ్తున్నారు కదా కేసీఆర్ గారు, అక్కడికి సెక్రటరియట్ అంటే బాగా డబ్బు ఉన్న వాళ్ళు కదా, పెద్ద పెద్ద ఆఫీసర్లు. అక్కడికి నేను వాక్యం చెప్పడానికి వెళ్ళినప్పుడు కొందరు సేవకులు వచ్చేవారు. సేవకులను నేను వ్యంగ్యంగా మాట్లాడట్లేదు,
నేను దూషించట్లేదు సుమా, నమ్మకస్తులు ఎందరో ఉన్నారు. కొంతమంది సేవకులు ఎలా ఉన్నారంటే వాళ్ళు వచ్చి ఏదో ఒకటి వాళ్ళ నుండి ఏదో పొందుకొని పోవడానికి వచ్చే వాళ్ళని నేను గమనించాను. ఒక ఆయన వచ్చి మందిరం తెచ్చి ఫోటో చూపిస్తున్నాడు, ఇక్కడికి కట్టుకోలేకపోతున్నాను. నువ్వు సంఘాన్ని కడితే సంఘం మందిరం కట్టలేదా? నువ్వు సంఘాన్ని కడితే దేవుని సేవకుడు సంఘాన్ని కట్టాలి, సంఘం మందిరాన్ని కట్టాలి. ఇది బిబిలికల్ వే, ఇది వాక్యానుసారమైన విషయం. నువ్వు కష్టపడి పనిచేసి ఆత్మలను సంపాదించు, అందరు కలిస్తే మందిరం పని పెద్ద పని. ఒక్కొక్కరు ఒక ఇల్లు కట్టుకుంటున్నారు సొంతం, ఒక 50 మంది కలిపి దేవుని ఇల్లు కట్టారా? తిరగాలన్నా ఫోటోలు తీసుకొని ఏంటి సందా పుస్తకాలు అన్నట్టు ఏమన్నా ఎంత విచారం అనుకుంటుంది. సర్వశక్తి గల దేవుడు అని ప్రార్థించి మనం సందా పుస్తకాలు పట్టుకొని తిరుగుతూ మళ్ళీ అలా తిరిగి అలా వసూలు చేసింది కూడా ఆ మందిరానికి వాడక. నేను ఊరికి వెళ్ళాను వాక్యం చెప్పడానికి. అక్కడి వాళ్ళ గురించి ఇంకో సేవకుడు అక్కడ ఒక విషయం చెప్తున్నాడు. అన్న వాళ్ళ మందిరం కట్టాలనుకుంటే ఎప్పుడో చెప్తూ అది ఎందుకు కావట్లేదు, అక్కడ ఆ ఊర్లో అనేకులు ఏమండి దుబాయ్లో ఆయా ప్రాంతాల్లో ఉన్నారన్న, బాగా డబ్బు పంపిస్తారు, వాళ్ళు కట్టాలంటే ఎప్పుడో కట్టవచ్చు అంటున్నారు. అంటే అర్థమేంటి? ఒకవేళ అది నిజమో కాదో కానీ ఒకవేళ నిజంగా ఆ దుబాయ్లో, విదేశాల్లో, అమెరికాలో దుబాయ్లో ఉద్యోగాలు చేసేవాళ్ళు మా ఊళ్ళో మందిరం ఉండాలని లక్షలు పంపుతుంటే అవి మింగి కూర్చొని మన ఏ గోడలు చూపిస్తే ఏ సంఘాలో ఇది డబ్బు పిచ్చి కాదా ఇది? నీ బండి పోయి కారు అవుతుంది, రేకుల రూమ్ పోయి స్లాబ్ అవుతుంది, ఒక అంతస్తు పోయి 2 అంతస్తులు అవుతాయి, ఆడ బేస్మెంట్ అట్నే ఉంటుంది, మందిరం ఉంటుంది. ఏ సంఘాలో ఇది? వేషం కాదా ఇది? ఇంకొక ఆయన అంట ఏమండి ఇంతకుముందు స్వామిని చెప్పారు ఒక చోట ఇలా జరిగిందని. ఇంకో విషయం సిద్దిపేట ప్రకాశం గారు ఒకసారి ఇలా చెప్పారు. ఒక సేవకుడు అంట ఒక పెద్ద కొత్త బండి, దాని మీద గాడ్స్ గిఫ్ట్ అని రాసుకున్నాడట, దేవుని బహుమానం. అప్పుడు ఈ అన్నగారు కొంచెం కదిలించి చూస్తుంటారు కదా, తెలుసుకోవాలని పక్క ఆయన ఎక్కడిది బ్రదర్కు కొత్త బండి అని అడిగితే ఆయన చెప్తున్నాడంట గాడ్స్ గిఫ్ట్ అని రాసుకున్నాడు కదా, ఎక్కడిది అంటే అన్న ఈయన సేవ చేసే చోట ఒక బ్రదర్ ఎంప్లాయ్ ఆయన బండి ఉంది, కొత్త బండి కొన్నాడు. కొత్త బండి మరి ముగింపులోకి వచ్చాడు, మనకు ఒక 6 నిమిషాలు ఉంది ముగించేస్తాడు. కొత్త బండి కొనుక్కొని ఆయన వేరే చోట జాబ్ చేస్తాడు, బండి పెట్టి మళ్ళీ ఊరికి వెళ్తాడు, మళ్ళీ వచ్చి బండి మీద తిరుగుతాడు అట్లా. అయితే ఆయన డ్యూటీకి పోతే బండి పెట్టి పోతాడు కనుక బ్రదర్ సేవలో చాలా అవసరం ఉంది బ్రదర్, పర్చర్లు బండి లేని ఇబ్బంది అది అంటే సరే నేను వెళ్తున్నాను కదా బ్రదర్, డే అంతా ఖాళీగా ఉంటుంది, మీరు సేవలు వాడుకోవచ్చు అని ఇచ్చేవాడు ఆయన. అప్పుడు ఆయన ఇచ్చి మళ్ళీ ఇచ్చాక ఆయన వచ్చాక తీసుకోవాలి, ఆయనకి ఇవ్వాలి కదా. ఇచ్చేటప్పుడు చాలాసార్లు అంటున్నాడంట, ఈ బండి వల్ల ఎంత సేవ జరుగుతుంది బ్రదరు, మీరు బండి ఇవ్వడం వల్ల ఎన్ని చోట్లకి వెళ్ళగలుగుతున్నాం బ్రదరు, అబ్బా బ్రదర్ చాలా సంతోషం బ్రదరు, అసలు నీకు ఎప్పుడుంటే ఇంకెంత జరుగుతుంది బ్రదరు, ఇదే ముచ్చటంటే ఊరికే అసలు ఈ బండి వల్ల ఎంత జరుగుతుంది బ్రదర్ సేవ, అబ్బా బండి వల్ల దేవుడు ఎందరికి సువార్త అందిస్తున్నాడు బ్రదర్, ఎన్ని చోట్ల సువార్త వ్యాపిస్తుంది బ్రదరు. ఈ రోజుల్లో ప్రపంచానికి సువార్త అందాలి, మీరు పంపే ఒక ఏమంటే మీరు స్పాన్సర్ చేసే ఒక ప్రోగ్రాం వల్ల ప్రపంచానికి సువార్త అందుతుంది. టీవీలో సువార్త చెప్పగానే అన్నిలంతా పెట్టుకొని భలే చెప్తున్నారని వింటున్నారా, క్రైస్తవ ఛానల్ కానీ అని ఇంకో ఛానల్లో కొట్టేస్తారు ఛానల్. కనుక సువార్తని పేరు పెట్టి లక్షలు కోట్లు లాగేస్తున్నారు. ఏషం ఇక్కడైనా ఊరికే కొందరు ప్రకటించేవారు నమ్మకంగా ఉన్నారు. ఊరికే అంటే టీవీ ద్వారా జరుగుతున్న పరిచయలో కూడా నమ్మకంగా సేవ చేస్తున్న శేషం ఉంది దేవునికి, అది ఎప్పుడు మనం మర్చిపోవద్దు. ఊరికి అడుగుతుంటే ఇక చూసి ఇక విని ఇక తట్టుకోలేక ఆ బండి ఇచ్చేసాడు, ఉంచుకో బ్రదర్. భార్యతో అన్నాడంట, ఏమమ్మా నేను డ్యూటీకి పోతున్నానని ఖాళీ సమయంలో వాడిని కొత్త బండి ఇస్తే ఊరికే బండి లేదా, బండి ఉంటే ఇంకంత నాకు పూర్తి సమయం
నాకు బండి లేదా, ఆ బండి మీరు ఇచ్చిన సేవలో భలే సేవ దొరికింది ఏం చెప్తున్నాడు ఊరికి, ఇక నా వల్ల కదా ఆయనకి ఇచ్చేస్తా బండి అని ఇచ్చేసాడు. ఇప్పుడు అట్ట బండి వస్తే ఏం పెట్టుకున్నాడు స్టిక్కర్, గాడ్స్ గిఫ్ట్. వేషనే సంపాదించుకొని గాడ్స్ గిఫ్ట్. ధనాపేక్ష కప్పెట్టు వేషాన్ని ఇచ్చక మాటలు చెప్పలే, మెప్పించుకోలే, ఒప్పించుకోలే, మాంసరాలు తెచ్చుకోవడానికి. ధనాపేక్ష కప్పెట్టు వేషాలు లేదు. ఈ రోజుల్లో స్కూల్స్ అని, ఏమని హాస్పిటల్స్ అని, హోమ్స్ అని, సువార్త ప్రకటన అని, ప్రజలను ఎలా ఎలా పరిచయం అని చెప్పి ఎలా వేషాలేసి ప్రజలను మోసం చేసే సేవకులు ఎందరు లేరు ఈ రోజుల్లో. మన వినికిడిలో, మన గ్రహింపులో ఎందరు లేరు. ఎన్నిసార్లు మనం మూలుగా లేదు అలాంటి వారిని బట్టి. కానీ దేవుని సేవకునికి ధనాపేక్ష ఉండదు, తాను ఖర్చు అయిపోవాలి. మేరీస్ లెస్సర్, నేను ముగిస్తున్నాను. స్కాట్లాండ్ దేశానికి చెందిన మేరీస్ లెస్సర్ మొట్టమొదటి మిషనరీ అంటారు. ఆమె మొట్టమొదటి మహిళా మిషనరీ మేరీస్ లెస్సర్. ఆమె దక్షిణాఫ్రికాకి వెళ్ళింది. ఆమె ఎవరి ద్వారా ప్రోత్సహించబడిందంటే, ఆమె అదే దేశానికి స్కాట్లాండ్ దేశానికి చెందిన డేవిడ్ లివింగ్స్టన్ జీవితాన్ని బట్టి ఆమె బాగా ప్రభావితమై ఆమె దక్షిణాఫ్రికాకి వెళ్ళింది. కలేబార్ ప్రాంతానికి వెళ్ళింది. 24 ఏళ్ల వయసులో వెళ్ళింది. నేను ఈ సాక్ష్యం చెప్పి ముగించేస్తాను. 24 ఏళ్ల వయసులో వెళ్ళిందంట. యవ్వనస్తున్నారు, పెళ్లి చేసుకోకుండా వెళ్ళి సేవ చేసింది. అడవి ప్రాంతంలో మనుషులను చంపుకొని తినే ప్రాంతానికి వెళ్ళింది. ఒక స్త్రీ ఎంత వాడబడుతుంది ఇవన్నీ పక్కన పెట్టండి. దేవుడు వాడుకున్నాడు, అడవిలో దేవుడు వాడుకున్నాడు. మనకెందుకు వాదాలు, కొట్లాడటం? నరమాంస పక్షులకు మాట చెప్పు. ఒక స్త్రీ వెళ్ళి, యవనస్తురాలు వెళ్ళి, యవనప్రాయంలో సేవ చేసింది, ఎన్నో ఆత్మలను సంపాదించింది. ఆమె ఆదివారం అంట 10 మైళ్ళు అంటే 15 కిలోమీటర్లు అడవిలో కాలినడకన నడిచి ఆమె 12 చోట్ల వాక్యం చెప్తుందంట. ఒక స్త్రీ 10 మైళ్ళు కాలినడకన నడిచి 12 చోట్ల వాక్యం చెప్పేదంట ఆదివారం. ఆమె 40 సంవత్సరాలు సేవ చేసింది. అక్కడే చచ్చిపోయింది, అక్కడే పాతి పెట్టబడింది. 2 సార్లు 3 సార్లు వాళ్ళ ఊరికి వెళ్ళి వచ్చింది. అంతే 3 సార్లు వెళ్ళి వచ్చింది స్కాట్లాండ్. అక్కడే చచ్చిపోయింది. ఆమెకు కీళ్ళవాతం, కదిలితే నొప్పులు వచ్చాయి. కీళ్ళవాతం ఇట్లా ఒక జాయింట్ ఇట్లంటే నొప్పి ఒళ్ళంతా. కీళ్ళవాతం వచ్చిన సేవలు వదిలిపెట్టలేదు. ఆమె చక్రాల గురించి మీద కూర్చొని సేవ చేసిందంట. ఇంత సమర్పణతో సేవ చేసిన ఆ తల్లి, ఆ అమ్మ చనిపోయినప్పుడు ఆమె ఉన్న ఆ చిన్న కుటీరంలో దొరికినవి పాత బట్టలు, కొన్ని ఉత్తరాలు, కొన్ని పుస్తకాలు, ఏమి లేవు. దేవుని సేవకులు ఏమంటే పరలోక ధనం కూర్చుకోక భూలోక ధనం కూర్చుకుంటూ చిరస్థిర ఆస్తుల కోసం పరిగెత్తుతున్నారా? ఆకాము, గేహజీ, బిలాము, ఇస్కరియోతు, యూదా, దేమా ఏమైపోయారో? అబ్రహాము మహారాజు లాగా ఉండి అబ్రహాము గుడారాల్లో బతికాడు. పౌలు నాయన ఆ రోజుల్లోనే కోటీశ్వరుడు అంట. అలాంటి పౌలు భేదాలు గుర్తు పేదరికంలో సేవ చేశాడు. ఎందుకో మన విధానాలను కొన్ని వాక్యాలు తీసుకొని సమర్థించుకొని ఇచ్చకపు మాటలు, మెప్పించుకునే మాటలు చెప్పుకుంటూ డబ్బు పిచ్చి కప్పు పెంచుకొని చాలా తెలివిగా అది ఎదుటి వారి విశ్వాసాలకు అర్థం కాకుండా చేస్తూ కట్టలు వేస్తూ వాన రాకుండానే సంపాదించుకుంటున్న వాళ్ళ జాగ్రత్త. దేవునికి అన్ని తెలుసు. సమస్త కీడులకు మూలం ఆకాము, గేహజీ, బిలాము, ఇస్కరియోతు, యూదా
దేమ ఏమైపోయారు? ఒక పౌలులా, ఒక పేతురులా, ఒక మేరీ స్లెస్సర్లా, సిటీ స్టార్లా, బక్సింగ్ గారులా, ఓ ఏసన్న గారు డబ్బు పిచ్చి లేకుండా సేవ చేస్తున్నారు. ఏసన్న గారు వెళ్ళిపోయారు, బక్సింగ్ గారు వెళ్ళిపోయారు, బంధువులు వచ్చారు. ఆయన ఏముంది అంత సంఘాలకి. ఏసన్న గారు వెళ్ళిపోయారు, ఆయన పేరు ఏం రాసుకున్నాడు? సంఘాలకి, సేవకి. ఎన్నో చోట్ల సంఘాలు. కనుక ధనాపేక్ష అంటే చంపుకోయిపోయినాయి. 3 విషయాలు చూశాను, ప్రార్థన చేసుకున్నాను. సాత్వికంగా ఉండాలి, రెండవది జగడమాడకూడదు, మూడవది ధనాపేక్ష లేనివారుగా ఉండాలి. ధనాపేక్ష లేనివారుగా ఉండాలి. మనం పరీక్షించుకున్నాం. మేరీ స్లెస్సర్ త్యాగపూరితమైన 40 ఏళ్ల సేవలో ఆమె చనిపోయినప్పుడు ఆమె కుటీరంలో పాత బట్టలు, ఉత్తరాల కట్ట, కొన్ని పుస్తకాలు దొరికాయి. నీ లోకయాత్ర ముగిస్తే నీ ఉంటున్న ప్రాంతానికి ఎవరైనా వచ్చి చూసినప్పుడు నీ ఇంటికో, నీ ప్రాంతానికో, నీ ఊరికో వచ్చి చూస్తే నీవే ఉంటున్నాయి. ఆమె ఎన్నో ఆత్మలను సంపాదించి దేవుని దగ్గరికి వెళ్ళింది. నువ్వు ఆత్మలను సంపాదిస్తున్నావా? ఆమె ఎంతో పరలోక ధనం సంపాదించుకొని దేవుని దగ్గరికి వెళ్ళింది. నువ్వు పరలోక ధనమే సంపాదించుకుంటున్నావా? పిల్లలకు, మనవరాలకు, వాళ్ళ పిల్లలు తరతరాలకు తరిగిపోని చర స్థిరాస్తులు ఏషవేసి సంపాదిస్తున్నావా? జాగ్రత్త. నీవు మాదిరిగా ఈ విషయాల్లో ఉంటే దేవునికి స్తోత్రం. అన్నా, అక్క, దేవుడు ఇంకా మనం బలంగా ఇంకా వాడుకున్నాం కాక. ఒకవేళ ఈ 3 విషయాలు సరిగా లేకుంటే సరిచేసి తిద్దుకో. 90 నిమిషాలు దేవుడు మాట్లాడాడు మనతో, మనతో దేవుని వాక్యం ద్వారా. దేవుని దాసునికి అందించాను దేవుని వాక్యం. మంచి నిర్ణయం చేద్దాం, దిద్దుకుందాం. దిద్దుబాటు హేయం కావద్దు, ఇంకా నష్టపోతాం. సరి చేసుకుందాం. దేవదూతలకు సైతం లేని మహాభాగ్యం దేవుని సేవ. దేవుడు మెచ్చేలా ఇంకెక్కువ చేద్దాం. లెట్ us pray. మంచి తండ్రి, ఈ పరిశుద్ధ పాదాల వందనాలు, స్తోత్రాలు. దైవ జనుల యోగ్యతలు, దేవుని సేవకుల యోగ్యతలు అనే అంశం ద్వారా మాతో మాట్లాడినందుకు వందనాలు. మేము సాత్విక విషయంలోను, జగడమాడకుండా ఉండే విషయంలో, ధనాపేక్ష లేకుండా ఉండే విషయంలో మమ్మల్ని మేము పరీక్షించుకొని ఆయన మీరు ఆశించేలా జీవించుటకు సాయం చేయండి. మా గత కాల తప్పుగా మన్నించండి. మహిమ మీరు పొందుతారు. మంచి తీర్మానం చేసి మీ కొరకు ఇంకెక్కువ నమ్మకంగా సాగుట కృపను ప్రసాదించండి. క్రీస్తు ప్రభువు ద్వారా విశ్వాసంతో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న తండ్రి యొక్క, మన విమోచకుడు సజీవుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సన్నిధి సహవాసం మనకును తను ప్రేమించు సకల పరిశుద్ధులకు సదాకాలం తోడై ఉండును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.